ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జయమ్మ గారు మాడుగుల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం గారు. నా పేరు జయమ్మ, అది మాడుగుల. నేను ధ్యానంలో పొందిన అనుభవాలన్నీ మీతో పంచుకోవాలని ఇవాళ మీ ఛానల్కి వచ్చాను మేడం. ఓకే, చిన్న శ్లోకంతో మొదలు పెడతానండి. అఖండ మండలాకారం వ్యాప్తి ఏన చరాచర సప్తదర్శితం ఏన తస్మే శ్రీ గురవే నమః. చరాచర సృష్టి అంతటికిను ఆ పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. అట్టి ఆ పరమేశ్వరుని దర్శింపజేసిన శ్రీ గురుదేవులకి నమస్కరించుకుంటున్నాను. ఓకే మేడం. నా పేరు జయమ్మ, మాది నెల్లూరు జిల్లా. మేము వ్యాపార రీత్యా విశాఖ జిల్లా మాడుగులకు వచ్చాము. ఇక్కడ మా అన్నయ్య గారు వ్యాపార రీత్యా వచ్చున్నారు. మాకు అక్కడ మేము పెళ్ళైన తర్వాత మేము గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండేవాళ్ళము. ఇక్కడ వ్యాపార రీత్యా మాడుగులకు వచ్చామన్నమాట. అంటే 1997లో వచ్చాము. అంటే ఇక్కడికి వచ్చినప్పుడే నాకు అనిపించేది, మేము ఇంత దూరం ఎందుకు వచ్చామో ఏంటో కారణం. అంటే నాకు ఒక అన్వేషణ ఉండేది అన్నమాట. ఇంత దూరం మేము ఎందుకు వస్తున్నాము, అక్కడెక్కడ మాకు ఫుడ్ లేదా, ఇంత దూరం మా పొట్టకూటి కోసం ఇంత దూరం రావాలన్నా మేము అని చెప్పని. ఎందుకంటే వ్యాపారం మీద నాకు అంతకేమి మనసు పరిగెట్టేది కాదు. ఇంకేదో ఉంది, ఇంకేదో తెలుసుకోవడానికే నేను ఇంత దూరం వస్తున్నాను కావాల. లాస్ట్కి అన్ని కొండలే ఉంటాయి మా మాడుగుల చుట్టూరు. అంటే కొండల దగ్గరగా వచ్చేసాను. ఎన్ని ఆ ఖాళీ ప్లేస్లు అంతా దాటుకొని కొండలకి దగ్గరకు వచ్చేసాను. ఇంక అవతలకి వెళ్ళటానికి నాకు దారి లేదేమో, కొండల దగ్గరకు వచ్చేసాను అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఏదో మనసులో ఒక తపన అన్నమాట, అసలు ఏంటి జీవితం, ఏంటి, ఎలాగా, ఎందుకు. అంటే అప్పటిదాకా జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉండేది. పెళ్ళయ్యేదాకా ఏం తెలియకుండా చిన్నపిల్లలాగా పెరిగాను. నాకు 17 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. పెళ్ళయినాక జీవితం ఏంటో అర్థమైంది. అంటే ఇంకంతా గజిబిజి అయిపోయింది అన్నమాట. అసలు జీవితం ఎంత దుర్బలంగా ఉంటుందా, ఇది కాదే, ఇలాగైతే మనం భూమి మీదకి రాని అవసరం లేదు కదా, ఇంకేదో ఉంది, అది ఎవరి ద్వారా తెలిసిద్ది, ఏంటి, ఇలాగైతే అసలు మనం జీవించాల్సిన పనే లేదు కదా అన్నట్టు అనిపించేది నాకు. ఇలాగా బతకాలనుకుంటే అసలు మన భూమి మీద ఉండమే అవసరం లేదు, ఇది కాదు ఇంకేదో ఉంది, అది ఎవరి ద్వారా తెలిసిద్ది అని అన్వేషణ చేస్తుండేదాన్ని. కానీ నాకు ఎక్కడా సమాధానం దొరికేది కాదు. నాకు 1982లో పెళ్ళయింది. తర్వాత మేము ఇక్కడ 1997లో ఇక్కడికి వచ్చాము మాడుగుల. ఈలోపు మాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి పుట్టాడు. ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. కానీ సమస్యలు మటుకు ఏమీ తీరేది కాదు. నా జీవితం నాకేం నచ్చేది కాదు. ఇది కాదు జీవితం, ఇది కాదు జీవితం, ఇంకేదో ఉంది, ఎవరో చెప్పాలి, ఎక్కడికో వెళ్ళాలని. ప్రతిరోజు దీపం పెట్టకుండా టిఫిన్ కూడా చేసేదాన్ని కాదు. ప్రతి పండుగలు, ఉపవాసాలు, ఎక్కడ స్వామీజీ వచ్చారన్నా వెళ్ళటం, అంటే ఏదో తెలుసుకోవాలన్న తపన. అలాగ పరిగెడుతూనే ఉండేదాన్ని. ఆ పరిగెడుతూ ఉన్న టైంలో 2001లో మన గురువు గారు సుభాష్ పత్రి సార్ మాడుగులు చేయటం నిజంగా నా జీవితానికి ఒక లక్ష్మీనారాయణ గారని ఒక అతను తీసుకొచ్చారు ఇక్కడికి మాడుగులకి. ఆ తీసుకొచ్చిన టైంలో నేను ఏ స్వామీజీ వచ్చినా వెళ్తాను కదా, నాకు ఏదో కావాలి, అది ఎక్కడ దొరికిద్దా అని నేను వెతుకులాట్లో ఉన్నాను. ఆ టైంలో గురువు గారు ఇక్కడికి ఆయన మైక్లో చెప్పారనమాట. అంటే ఎవరో గురువు గారు స్వామీజీ వస్తున్నారు ఇక్కడ ధ్యానం గురించి చెప్పడానికంటే, సరే ఆయన ఏం చెప్తారు చూద్దామని బయలుదేరాను నేను. వెళ్తే ఆయన రావటం సింపుల్ గా వచ్చారు. ఏమి ఆ స్టేజ్ కూడా ఒకటి స్టేజీ కట్టి చైర్లు వేసారు. అక్కడ డెకరేషన్ అంటే ఏం లేదు. వచ్చారు మామూలుగా వచ్చేసారు. ఎక్కి ఆయన చెప్పారట, హింస చూడు హంస పకడం అన్నారు. ఆ హింస ఏంటో హంస ఏంటో కూడా నాకు ఇప్పుడు తెలియదు.
ఆహా! మరి ఏం చెప్తారో చూద్దామని చెప్పని, హింసను వదలండి, హంసను పట్టండి. అంటే మీ శ్వాసను పట్టుకోండి. మీ జీవితం మీ చేతుల్లోకి వస్తది. మీరుకి ఏది కావాలంటే అది మీరు చేయగలరు. మీరు ఎలాగుండాలంటే అలాగ ఉండగలరు. మీరు మామూలు వాళ్ళు కాదు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరెవ్వరు అసమర్థులు కాదు. మీరెవ్వరి కింద బానిసలాగా ఉండవసరం లేదు. ఎవరి కాళ్ళ మీద పడవసరం లేదు. మీరు ఉపవాసాలు చేయవసరం లేదు. మీరు వేలు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయనవసరం లేదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఇంట్లో మీరుంటూ, మీకు కావాల్సిన పనులు మీరు చేసుకుంటూ, మీ బిడ్డతో మీరు హాయిగా మీ వయసు ఎంత ఉంటదో అన్ని నిమిషాలు మీరు చేసుకోండి. మీ జీవితం మీకు నచ్చినట్టు ఉంటదని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి నేను చాలా అష్టకష్టాలు పడుతున్నాను. అసలు ఈ జీవితమే వద్దు అనుకోని అంత దుర్భరంగా నేను బతుకుతుంటే ఈయనేంటి ఇంత ఈజీగా చెప్తున్నారు. అంత ఈజీగా జీవితం గడిపే పనైతే మహానుభావులందరూ హిమాలయాలకెళ్ళి అడవులకి ఎందుకెళ్ళి తపస్సు చేసుకుంటారు. అలా కాదు కదా అనుకునేదాన్ని. అంటే ఏం చెప్పారు గురువుగారు, మీరిక్కడ ఉండి తిరుమలలో పోయి అన్నవరం చూడొచ్చు, కాశీలో విశ్వేశ్వరుడిని చూడొచ్చు, తల్లిదండ్రులు ఎక్కడున్నా వాళ్ళని ఎలాగున్నారో మీరు చూసుకోవచ్చు. మీ బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో మీరు ఉంటే మీరు ఎన్ని కూడా మీరు చూసుకోగలరు అని చెప్పారు. నాకు అసలు నమ్మకం లేదు. ఏంటి అంత సాధ్యమైద్దా అని చెప్పని. అంటే ఆయన ఏం ఆశించలేదు మమ్మల్ని. మా దగ్గర ఏమి ఫలం గాని, పత్రం గాని, పుష్పం గాని ఏమి తీసుకోవాలా. ఈయన ఏమి తీసుకోకుండా ఇంత నిక్కచ్చిగా ఎలా చెప్తున్నారు. ఇంత నిక్కచ్చిగా చెప్తున్నారంటే దీంట్లో ఏదో ఉంది. ఇది ఏదో పట్టుకోవాలి. నాకు అక్కడే ఒక నమ్మకం కుదిరింది. తర్వాత శిక్షలో కూర్చొని నేను అలాగా జనంలో కూర్చున్నాను అనమాట. జనంలో ఒక గంట సేపు కూర్చోబెట్టారు. ఆ గంట సేపు భయంకరంగా ఉంది పరిస్థితి. చేతులు రెండు ఇలాగా రెండు చేతులు పట్టుకున్నాను కానీ ఒక్కొక్క ఏలు ఒక కేజీ బరువు అయిపోయింది. చేతులు రెండు ఇలాగ విడదీద్దామన్నా అవలేదు. తర్వాత ఇంకా పత్రిసారి కూర్చొని నేను కళ్ళు తెరవద్దని చెప్పానా, కళ్ళు మూసుకొని చెప్పినట్టుగా నాకు ఫీలింగ్. కాళ్ళు తీద్దామంటే నా చుట్టూరు ఒక గొయ్యి తీసి ఆ మధ్యలో గట్టు మీద నేను కూర్చున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆయన ఏం చెప్తున్నారు, ఏ ఆలోచన చేయొద్దు, హాయిగా కళ్ళు మూసుకొని మీరు శ్వాసను గమనించండి అని చెప్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి నేను ఆ పొందినవి, ఆడిని పాడిని అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి నాకు. ఇదేంటి గురువు గారు ఏం ఆలోచన చేయొద్దు అంటున్నారు. ఇన్ని రకాల ఒక సినిమా తిరిగిపోయినట్టు తిరిగిపోతున్నాయి. అన్ని ఆలోచనలు వస్తాయన్న సంగతి నాకు అప్పటిదాకా కాలేదు. అన్ని గుర్తుకొచ్చేస్తున్నాయి. ఇన్ని వస్తున్నాయి ఏంటి, అసలేమి గుర్తు చేసుకోవద్దని కదా చెప్తున్నారు అని చెప్పని కూర్చున్నా. అలా కూర్చున్నా. చెప్పినంతసేపు కూర్చున్నా. ఫ్లూట్ వాయిస్తూ కూర్చోబెట్టారు. తర్వాత ఒక్కన 5 నిమిషాలు అని చెప్పని ఒక్కొక్క నిమిషాన్ని 10 నిమిషాలు చేశారు. ఆ 5 నిమిషాలు అంటున్నారు, చాలా టైము ఫ్లూట్ వాయిస్తున్నారు. మళ్ళా 4 నిమిషాలు అంటున్నారు, ఇంకా చాలా టైం తీసుకుంటున్నారు. అలాగా అమ్మో అమ్మో ఇంకా ఒక నిమిషం ఎప్పుడైపోయిద్దో అని ఎదురు చూశాను అనమాట. ఓకే. ఒక్క నిమిషం అయిపోయింది. కళ్ళు తెరవమన్నారు. కళ్ళు తెరిసిన తర్వాత మళ్ళా క్లాస్ చెప్పారు. ఏం చెప్పారంటే, ఏ జీవిని హింసించకూడదు. ఎవ్వరిని మాట చేత గాని, చేతల చేత గాని ఎవరిని హింసించకూడదు. మీ పాపమే మీ రోగము. మీ పుణ్యమే మీ సుఖము. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరేమి చెయ్యొద్దు. ఏమి ఖర్చు పెట్టొద్దు. హాయిగా కూర్చొని మీ వయసు ఎంత ఉంటదో అన్ని నిమిషాలు ధ్యానం చేయమన్నారు. ఓకే. నాకు ఏదైతే కావాలో అది దొరికిందనిపించింది. నాకేదో అక్కడే తేలిక అనిపించింది మనసు బాగా. ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి ప్రతిరోజు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇంక కూర్చునేదాన్ని. ఇంకా టైం అనేది దొరకటం ఆలస్యం అనమాట. ధ్యానంలో కూర్చునేదాన్ని. అప్పటిదాకా నేను చాలా సతమతం అయ్యాను జీవితంలో అని చెప్పాను కదా! తలనొప్పి, గ్యాస్ ట్రబుల్ ఉండేది. నాకు అనారోగ్యాలు. ఎక్కడికెళ్ళొచ్చినా తలనొప్పి, గ్యాస్ ట్రబుల్. అయితే ఎప్పుడైతే నేను ఈ పత్రి సార్ దగ్గరికెళ్ళి ధ్యానం నేర్చుకొని వచ్చానో, అక్కడి నుంచి బాగా చేయటం మొదలుపెట్టాననమాట. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. తెల్లవారుజామున 3 గంటలకే లేసినా ధ్యానంలో కూర్చోవటమే. ఎప్పుడు మెలుకువొచ్చినా అప్పుడు ధ్యానంలో కూర్చోవటమే. ఆ ధ్యానంలో కూర్చోవటం నాకు ముందు తలనొప్పి తగ్గిపోయింది. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఒక 10 రోజుల తర్వాత నేను గమనించుకున్నాను. అవును, నాకు ఈ మధ్య తలనొప్పి రాలేదేంటి? గ్యాస్ ట్రబుల్ గూడా లేదు గదా! రోజు పొద్దున్నే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆహా! అయితే ఈ ధ్యానం వల్లే కావాలి అనుకోని చాలా బావుంది. అనుకోని ఇంకా బాగా ఎక్కువ చేయటం మొదలుపెట్టాను. ధ్యానం చేసిన తర్వాత నాలో మార్పు ఎలా జరిగిందంటే, అంతకుముందు ఏదో పోగొట్టుకున్నది అలాగే ఎప్పుడూ ఏదో ఆలోచించుకుంటూ, బాధపడుతూ
ప్రతి నిమిషము వాడిపోయిన ఒక పువ్వులాగా ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు మొఖం వాడబెట్టుకునే ఉండేదాన్ని. అంటే ఏదో బాధ లోపల తపన, ఏదో తెలియని ఫీలింగ్. ఎలాగ జీవితం ఎలాగా? పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగా? ఏంటి నా భవిష్యత్తు ఏంటి? అంటే ఎటూ దారి దోసని ఒక నడి సముద్రం ఉంటారు కదా! అలాగుండేదాన్ని. ఎటు నాకు తీరం ఎలాగా? ఎలాగ నేను గట్టెక్కాలన్నట్టుగా ఎప్పుడు అదే మదంతోటి ఉండేదాన్ని. నాకు చదువు లేదు. నేను అసలు చదువుకోలేదు. ఏ ఉద్యోగం చేయటానికి నన్నించి అయ్యేది కాదు. కూలి పనికి ఎళ్ళలేను. మాది మధ్య తరగతి కుటుంబం. ఇటు కూలి పనికెళ్ళలేను. ఉద్యోగం చేయటానికి చదువు లేదు. భర్త తేవాలి, నేను తినాలి. అది సరిపోని సంపాదన. దాంతోటి సతమతం అయిపోతుండేవాళ్ళమనమాట. అయితే ఎప్పుడైతే ఈ జనంలోకొచ్చానో ఒకటి, 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 ఒకటి క్లియర్ అయిపోతున్నాయి. దేని గురించి నాకిక ఆ ఒత్తిడి గాని, ఆ హృదయంలో బాధ గాని తెలియకుండానే ఫ్రీ అయిపోతున్నా. ఆ బాధ లేదు. ముఖం ఎప్పుడు వికసించిన పూలాగా తయారైపోతుంది. హాయిగా ఉంటుంది. ఆ లోపల ఆ బాధ గాని, ఆ తపన గాని, ఆహ్, ఆ గుండె పిండేసే ఆ వేదన గాని లేదు. హాయిగా ఉంటుంది. ఏంటి ఇంత ఉల్లాసంగా ఉండగలుగుతున్నాను నేను? ఏ పని చేసుకోవాలన్నా హుషారుగా చేసుకోగలుగుతున్నా. ఎవరితో మాట్లాడాలన్నా హాయిగా నవ్వుతూ పసిబిడ్డలాగా మాట్లాడగలుగుతాను. ఇంట్లో పనులు కూడా చకచకా చేసుకోగలుగుతాను. ఎందుకు ఇలాగ ఉంటున్నాను? నాకెందుకు ఇంత హాయిగా ఉందనిపిస్తే ధ్యానం. ధ్యానం వల్ల. ఆహా! అయితే గురువుగారు చెప్పిన ధ్యానం ఇంత పవర్ ఉంది. దీన్నైతే వదలకూడదు. దీన్ని చేయాలని ఇంక బాగా చేసేదాన్ని. చేస్తుంటే ఆ కూర్చోవడం ఆలస్యం ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోయేదండి. ఏదేదో కనిపించేది. రకరకాలుగా ఉండేది. అందుకనే పొద్దాక కూర్చోవాలనిపిస్తుండేది. ఇలా కూర్చుంటే ఎక్కడికెళ్ళిపోయేదాన్ని. అంతకుముందు కనిపించలేని అందాల, కనిపించలేని పర్వతాలు, కనిపించలేనియన్నీ కనిపిస్తుండేటియి. ఇదంతా నా భ్రమ. నేనేదో ఊహించుకుంటున్నాను అనుకునేదాన్ని. తెలీదు. ధ్యానం గురించి అప్పుడు తెలుసుకోవటానికి ఇలాంటి పుస్తకాలు గాని, పేపర్‌లు గాని, లేదంటే ఫోన్‌లు గాని ఏం లేవు. టీవీల్లో ఏం లేదు. ఎవరికి తెలీదు. అయితే అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ప్రతి శనివారం నేను వెంకటరమణమూర్తి గుడికెళ్తా. ఆ గుడికెళ్ళొస్తే నాకు మనశ్శాంతి. ఈ ధ్యానం చేస్తూ కూడా ఎళ్ళేదాన్ని. ఎళ్తే అక్కడ గురువుగారిని తీసుకొచ్చిన అతను రోజు ఒక 20 మందిని కుర్రోళ్ళని కూర్చోబెట్టుకొని ధ్యానం చేసుకుంటుండేవాళ్ళు. ప్రతి శనివారం వాళ్ళు. నేనేం చేసేదాన్ని వాళ్ళతో పాటు కూర్చొని ధ్యానం చేయాలంటే నాకు బిడియం. అమ్మో! ఏమనుకుంటారో? నేను ఈళ్ళతో పాటు ఎలా కూర్చొని చేయగలను? అనుకోని ఒక్క 5 నిమిషాలు వాళ్ళ ఎనకాల ధ్యానంలో కూర్చొని టక్‌మని లేసిపోయి మళ్ళా గుడిలోకెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికొచ్చేసేదాన్ని. వాళ్ళు గమనించి ఒకరోజు అడిగారు, "ఏంటమ్మా మీరు ధ్యానం చేస్తున్నారంటే?" "అవునండి. గురువుగారు వచ్చి చెప్పిన కాడ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. నాకు చాలా బావుంది. కానీ ఇంకా ముందుకెళ్ళాలంటే నాకు పుస్తకాలు గాని, దాన్ని చెప్పే విధానం గాని ఎవరు లేరు" అనంటే, "ఉండమ్మా ఇక్కడే ఉండండి" అని చెప్పని నన్ను అక్కడే నిల్చోబెట్టి ఆ లక్ష్మీనారాయణ గారు ఇంటికెళ్ళి ఏరే వాళ్ళ చేత తెప్పించారన్నమాట. ధ్యానానంద ప్రదేశ్ బుక్స్. ఒక 10 బుక్స్ తెప్పించి నాకిచ్చారు. ఏదో మహా పెన్నిధిలాగా అనిపించింది నాకు. ఒక నిధిలాగా అనిపించింది. అయి తీసుకొనొచ్చి ఆ నైటంతా చదివాను. దాంట్లో అందరి అనుభవాలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ధ్యానం చేస్తే ఏమేమి కలుగుతాయి ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అంటే నాకు అలా ఉన్న అనుమానాలన్నీ తీరిపోయినాయన్నమాట. సమాధానాలన్నీ ఆ బుక్స్‌లో దొరికినాయి. ఆహా! అయితే ధ్యానం చేస్తే ఇవన్నీ అనుభవాలా? ధ్యానానుభవాలు కావాలి. అయితే చాలా బావుందని చెప్పి నేను అలా ధ్యానం చేసుకుంటున్నాను. తలనొప్పి తగ్గిపోయింది. గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఇంట్లో సమస్యలు గూడా నన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు. అంటే నా లోపల ఆ శాంతొచ్చేసింది. ఇంక దేనికి నేను మదన పడేదాన్ని గాదు. దేనికి ఇంక ఘర్షణలు గూడా తగ్గిపోయినియి. హాయిగా ఉంది. ఇదొక్కటి నాతో ఆగకూడదు. ఎలాగా? నేను ఈ చిన్నోటికి అంటే అప్పటిదాకా నాకెంతో పెద్ద భయంకరమైన సమస్యల్లాగా ఉండి చచ్చిపోదామని గూడా ప్రయత్నం చేసిన నేను, ఇప్పుడు చిన్న సమస్యలయిపోయినియి. ఈ చిన్నోటికి నేనింత భయపడి, ఇంత బాధపడి, ఇంత అల్లకల్లోలం అయిపోయాను గదా! నాలాగా ఎంతో మంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్రీ అవ్వాలి. వాళ్ళందరూ గూడా ఈ ధ్యానం నేర్చుకొని హాయిగా జీవించాలి. ఎలాగా? నేనొక్కదాన్ని ఎవరికి చెప్పగలను అనుకోని, ఎవరు మా ఇంటికొస్తే వాళ్ళకందరికీ నాకొచ్చిన ఆ 2 ముక్కలే చెప్పేదాన్ని. అమ్మ ఇలా ధ్యానం చేస్తే బావుంది నాకు. నాకు తలనొప్పి తగ్గింది. గ్యాస్ ట్రబుల్ తగ్గింది. నాకు మనసు హాయిగా ఉంది. మీరు కూడా చేయండి అని వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తుండేదాన్ని. కానీ అలా సరిపోయేది కాదు. ఇంకా ఇంకా చేపిచ్చాలి. ఎలాగా? ఒక మంచి గురువు దగ్గరికెళ్ళాలి. ఎలాగని అలాగ అన్వేషిస్తూ ఉండేదాన్ని. ఆ టైంలోనే మన వీర జగదీశ్వరి మేడం గారు మాడుగులో పిరమిడ్ కట్టిన మేడం గారు వీర జగదీశ్వరి మేడం గారు తల్లుల కళ్ళకి తల్లి. ఆ తల్లి ఫోను చేసింది లక్ష్మీనారాయణ గారికి. ఏమని చేశారంటే 2009 2029 2009 అక్కడ గుంటూరులో అమరావతిలో జాన మహాచక్రం అవుతుంది.
ఆ జన్మచక్రం అయ్యే ముందు ఒక చిన్న ఏమైందంటే పత్రిసార మా అనకాపల్లి వచ్చారు. అనకాపల్లి అందరిని ఆహ్వానించడానికి, ఎక్కడికి జన్మచక్రానికి రండి అని. నేనేం చేశాను, అప్పుడు ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కాదు నాది. మా వారేమో క్యాంప్ వెళ్ళి ఉన్నారు. మా బాబుని బతిలాడాను, బాబు ఇలా గురువు గారు వస్తున్నారు అనకాపల్లి, నన్ను ఒకసారి తీసుకెళ్ళవంటే సరేనని తీసుకెళ్ళాడు మా బాబు. అక్కడికి వెళ్తే గురువు గారు ఏం చెప్తున్నారు, అందరూ అమరావతి వచ్చేసేయండి, అందరూ అమరావతి వచ్చేసేయండి అని చెప్పి అందరిని ఆహ్వానిస్తున్నారు. నేను అక్కడ కూర్చొని అనుకుంటున్నాను అనమాట, సార్ మీరైతే పిలుస్తున్నారు కానీ నాకు వచ్చే అర్హత లేదు, నేను రాలేను, నేను అలాంటి జన్మ చక్రాలు నేను చూడలేనేమో, నాకు ఉందో లేదో అలాంటి యోగము, నన్ను క్షమించండి సార్ అని చెప్పి అలాగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నాను. జనంలో అంటే ఆ క్లాస్ లో కూర్చున్నాను అనమాట. అందరూ అయిపోయినాక మహానుభావుడు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తారు కదా, అందరికి దగ్గరకు వస్తారు కదా, అలాగ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి అందుకుంటూ కూడా, మీరైతే ఆహ్వానిస్తున్నారు కానీ నేనైతే రాలేని పరిస్థితి సార్, నాకు అలాంటి చూసే యోగం ఉందో లేదో అని చెప్పని నా మనసులో నేను అనుకుంటూ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత జన్మచక్రం ప్రారంభమైంది. వీర జగదీశ్వర మేడం గారు అక్కడికి వాళ్ళ బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు. అప్పటికి ఆవిడ నాకు తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళిపోయినాక పత్రి సార్ చెప్పారంట, మేడం గారు మీరు మాడుగుల్లో పిరమిడ్ కట్టాలి అని చెప్పి అన్నారంట. అదేంటి సార్ నేను ఇక్కడ ఉన్నాను కదా అంటే, సరేనా అన్నారంట. ముందు రేపే ముహూర్తం చేయండి అని చెప్పారంట. అదేంటి సార్ నేను గుంటూరులో ఉన్నాను, వైజాగ్ వెళ్ళి ఇప్పుడు నేను రేపు పొద్దున్న ముహూర్తం చేయాలంటే కుదరదు కదంటే, నువ్వేం వెళ్ళవసరం లేదు, అక్కడ ఉన్న మేస్టర్ల సార్ చేపించేసి పర్లేదు అన్నారంట. అంటే ఆవిడేమో లక్ష్మీనారాయణ గారి నెంబర్ ఒకటే ఉంది ఆమె దగ్గర. ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బాబు ఇలాగా మాడుగుల పిరమిడ్ కట్టమన్నాను సార్, అక్కడ ముహూర్తం అంటే చేయండి రేపు ఉదయం 9 గంటలకి అని చెప్పారు. చెప్తే ఆయనకి, ఆ లక్ష్మీనారాయణ గారికి ఏదైనా ధ్యానం క్లాస్ జరగాలన్నా, పౌర్ణమి ధ్యానం జరగాలన్నా మా ఇంటి దగ్గరే జరిగేది అనమాట. ఊర్లో ఇంకెక్కడ సెంటర్ లేదు, మా ఇంటి దగ్గరే చేసుకున్నాడు. అంటే ఎవరైనా చిన్న చిన్న మాస్టర్లు వచ్చినా మా ఇంటి దగ్గరే క్లాస్ అయ్యేది శివరాత్రులకి వాటికి. చిన్న చిన్నవి పెట్టుకునేవాళ్ళం అనమాట. అయితే ఆయన ఏం చేశారు, నాకు ఫోన్ చేశారు, అమ్మ ఇలాగ వీర జగదీశ్వరి మేడం గారంట, వాళ్ళది ఇక్కడ పొలం ఉందంట, అక్కడేమో పిరమిడ్ కట్టమని పత్రి సార్ చెప్పారంట, రేపు ఉదయం వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేయాలంట అని చెప్పారు. నాకు అసలు అర్థం కాల, అసలు ఏంటి మాడుగులకి పిరమిడ్ రావటం, మాడుగుల పిరమిడ్ కట్టడం, పిరమిడ్ లో ధ్యానం చేయడం అంటే నాకు కళ. పిరమిడ్ ఎలా ఉంటుందో తెలియదు, దాంట్లో ధ్యానం చేయటం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియదు. అంటే ఒక మంది సీడీ ఒకటి ఉంది కదా ప్రిచువల్ది ఏదో, అది చూశాను అనమాట. అది చూస్తే ఆహా పిరమిడ్ అంటే ఎలాగుంటుందో, ధ్యానం చేస్తే అంత ఎనర్జీ ఎలాగ వస్తుందో అది చూసి చాలా తపించిపోయేదాన్ని. అయితే మాడుగుల పిరమిడ్ వచ్చేస్తుంది అని చెప్పని ఇంకో ఇల్లంతా గెంతేసుకున్నాను అనమాట, డాన్స్ వేసుకున్నా, మాడుగుల పిరమిడ్ వచ్చేస్తుందని. గెంతేసుకొని తెల్లారి ఎవరిని తీసుకెళ్లాలా ఎలాగ వెళ్ళాలన్నో దారి కూడా తెలియదు. ఇప్పుడున్న పిరమిడ్ దగ్గరికి నాకు వెళ్ళటానికి దారి కూడా తెలియదు. అయితే పొద్దునే తొందరగా స్నానం చేసి రెడీ అయ్యి గుమ్మంలో నిల్చున్నా. ఎదురుగా ఒక ఆవిడ స్నానం చేసి రెడీగా ఉన్నారు. ఏమండి నేను ఒక చోటుకి వెళ్తున్నాను, నాకు తోడు వస్తారంటే వస్తానన్నారు. సరే బయలుదేరా. ఇంకొక ఆవిడ ఎదురొచ్చారు, ఆవిడని కూడా తీసుకొని వెళ్ళిపోయాం. ఆటో తీసుకొని అక్కడ ఇప్పుడు మన పిరమిడ్ కట్టిన దగ్గరికి వెళ్ళాం అనమాట. వెళ్తే మా ముందు దారిలో అక్కడ మేడం గారు హౌస్ ఉంది. హౌస్ దగ్గర ఒక దేవతా వృక్షం అన్నమాట, పెద్దది మర్రి చెట్టు ఉంటది, ఊడలు లేని మర్రి చెట్టు, అది దేవతా వృక్షం అంట. తర్వాత మేడం గారు ధ్యానంలోకి వచ్చినాకే తెలిసింది అది. అక్కడే అక్కడే ముహూర్తం చేసాం, ఆ చెట్టు దగ్గర ముహూర్తం చేసాం మేము. అన్నయ్య గారు, మేడం వాళ్ళ హస్బెండ్, నేను, లక్ష్మీనారాయణ గారు, మేము అక్కడ కొబ్బరికాయ కొట్టి పిరమిడ్ కి ఆడ ముహూర్తం చేసాం అనమాట. కాసేపు ధ్యానం చేసి వచ్చేసాం. తర్వాత మళ్ళీ మేడం గారు అయితే అప్పటికి కలవాల నేను. ఒకసారి పత్రి సార్ మాడుగులు వచ్చారనమాట లక్ష్మీనారాయణ గారి ఇంటికి. వచ్చినప్పుడు మేడం గారు వచ్చారు అక్కడికి. అప్పుడు ఆవిడ ఎవరో తెలీదు, నాకు పరిచయం లేదు. వస్తే సార్ అని చెప్పారు, మేడం గారు క్లాస్ చెప్పండి అన్నారు. ఆవిడ చెప్పారు, మేడం గారు క్లాస్ చెప్పారు, చాలా చిన్నగా చెప్పారు, సౌండ్ బాగా రాలా. అదేం మేడం అంత చిన్నగా చెప్తారు, పెద్దగా చెప్పండి, మీరు చేసేది అంత చిన్నగా చెప్తే ఎలాగా అన్నారు. ఆవిడ కొద్దిగా సర్దుకొని, తర్వాత నేను చాలా పూజలు అవి చేశానంటే అన్ని చేశాను, నేను ప్రతి పౌర్ణానికి ఆ హోమాలు ఎన్ని చేసేదాన్ని, కానీ ఎన్ని చేసినా నాలో ఉన్న తపన తగ్గలేదు, జనంలోకి వచ్చినాక నాకు చాలా బాగుంది అని చెప్పుకొచ్చారనమాట. అప్పుడు మేడం గారిని చూసి నేను అనుకున్నా,
ఈవిడ ఎంత అదృష్టవంతురాలో, పత్రి సార్ తోటి వాళ్ళ బ్యాచ్ తోటి కలిసి రాగలిగారు. ఈవిడ ఎన్ని జన్మల సుకృతం ఈవిడికి అనుకున్నాను అనమాట ఆవిడని చూసి. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత ఈ ఫోన్ రావడం. ఫోన్ వచ్చింది, అయిపోయింది. మేము మొత్తం చేసి వచ్చేసినాక మళ్ళా ఒక పౌర్ణానికి వాళ్ళు కార్తీక పౌర్ణానికి మా వైజాగ్ నుంచి వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ పౌర్ణం జనం చేసుకొని వనభోజనాల్లాగా ఎక్కడ మాడుగుల్లో తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మేము పిక్నిక్ వెళ్ళాము. ఒక సాయిబాబా గుడి దగ్గర వాళ్ళ బ్యాచ్ అంతా కనిపించారు. అక్కడ వాళ్ళ సాయిబాబా గుడిలో ధ్యానం చేసుకుంటున్నారు. వాళ్ళందరిని చూడంగానే నాకెందుకో హృదయం అంతా పులకరించిపోయి, అమ్మ వీళ్ళంతా మనవాళ్ళేనని చెప్పని నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని ధ్యానం చేస్తే, మా గ్రూప్ లో వచ్చిన అమ్మాయి ఒక అమ్మాయికి మేడం గారు తెలుసంట. ఆవిడ పరిచయం చేశారు. ఈవిడ మేడం జగదీశ్వరమ్మ ఆంటీ గారు అని చెప్పని. నేను నమస్కారం పెట్టాను. ఇంకా మాకు అంతే తెలియదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పౌర్ణానికి ఆవిడ మాడుగులు రావటం, అప్పుడు నన్ను పిలిపించుకున్నారనమాట. వెళ్ళంగానే అసలు అలాగ ఆలింగనం చేసుకుంటారు అనమాట. దగ్గర తీసుకుంటారు, తల్లి కదా బిడ్డను తీసుకున్నట్టు. ఆ దానికి ఇంకా పడిపోతాం అంతే. ఆ ఒళ్ళో వాలిపోతాం అనమాట. వెళ్ళంగానే చక్కగా అగ్గిచ్చేవాళ్ళు అనమాట. దగ్గరగా తీసుకొని అభిమానంగా దగ్గరగా తీసుకొని చక్కగా ముద్దు పెట్టేవాళ్ళు. అక్కడి నుంచి ప్రతి పౌర్ణము ఆ చెట్టు కింద క్లాసులు జరిగేటి. మేడం గారు ప్రతి పౌర్ణానికి అక్కడ క్లాసులు జరిగేటి. ఇక ఆ క్లాసులకి ప్రతిరోజు ఇంకా ఆవిడతోటి. అంటే అంతకుముందు నాకు ఎలాగుండేదంటే జనాలకి రాకముందు మా పిల్లలకి మా వారికి కూడా నేను చెప్పేదాన్ని, మీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ సంసారంలో ఎలాగ నేను ఇరుక్కుపోయి ఉండను, నేను ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతాను. మీ పిల్లల తర్వాత మీ పిల్లల్ని చూసుకుంటా ఇన్ని అయితే నేను చేయను. మీకు పెళ్ళిళ్ళు చేసేదాకా కన్నా ధర్మానికి మీకు పెళ్ళిళ్ళు చేసేదాకా నా బాధ్యత. తర్వాత నేను ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతానని చెప్తే వాళ్ళు నేనేదో జోక్గా అంటున్నానని నవ్వుకునేవాళ్ళు. మీకు ఎక్కడన్నా గుడి దగ్గర గుడిసేసిస్తాంలే, అదిలే ఇదిలే అని వాళ్ళు అనేవాళ్ళు. నాకేమో ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? చిన్నజీయర స్వామి ఆశ్రమానికి వెళ్ళానా? ఆయనేమో నోములు వ్రతాలు ఉపవాసాలు అవన్నీ చేపిస్తారేమో, అవన్నీ వద్దు, అవన్నీ నేను చేయలేను. పుట్టపర్తి వెళ్దామా? అక్కడ ఉండనిస్తారో లేదో, ఎక్కడికి వెళ్ళాలా అని అన్వేషణ ఉండేది. నాకు ఎలాగనిపించేది, నేను ఎక్కడైనా వెళ్ళి ఒక ఆశ్రమం ఉండాలి, అక్కడైతే నేను చేయగల పని బట్టి చెయ్యాలి, నాకు నచ్చినట్టు హాయిగా ఒక చెట్టు కింద ఒక బల్ల ఉంటుంది, దాని మీద నేను కళ్ళు మూసుకొని కూర్చొని ఉండాలి. అలా కనిపించేది, నాకు నేనే కనిపించేదాన్ని. అలాగుంటే నాకు హాయిగా అనిపించేది అనమాట. అయితే ఎప్పుడైతే నేను ఈ మేడం గారితో కలిశానో అక్కడ ఆశ్రమం తయారైపోయింది. మళ్ళా పత్రి సార్ రావటం, ఆ పెద్ద పిరమిడ్కి అక్కడ మళ్ళా శంకుస్థాపన చేయటం, ఇంకా పని మొదలైంది అనమాట. మేడం గారితో నాకు ఇంకెలాగ అనుబంధం ఏర్పడిందంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడ గనక రమ్మన్నారు అంటే సరే, పొయ్యి మీద ఉడుకుతున్న అన్నానైనా సరే అలా వదిలేసి వెళ్ళిపోవటమే, ఏదన్నా అయిపోని. మా వారు ఒకవేళ వెళ్ళమన్నా వెళ్ళటమే, వద్దన్నా వెళ్ళటమే, వెళ్ళటం మటుకు పక్క. అంటే నాకు ఎలాగ అనిపించేది అంటే, అంత గొప్ప గురువు నాకు మళ్ళీ నేను మిస్ చేసుకుంటే ఇంక నాకు జీవితంలో నేను మళ్ళా పొందలేను అన్నట్టు అనిపించింది. ఇంక నాకేమీ, ఒకవేళ ఇంట్లో దెబ్బలాట వచ్చినా గొడవ వచ్చినా ఓకే, ఏదొచ్చినా పర్లేదు, కాసేపు ఏదో పడవచ్చు, ఆవిడతోటి గడిపిన టైమే నాకు కావాలన్నట్టు అనిపించేది అనమాట. ఆవిడతోటి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో క్లాసులు చెప్పడం అవన్నీ జరిగేది. చాలా హాయి అయిపోతుంది. మొత్తం జీవితం అంతా మారిపోయింది. అంటే ధ్యానాలయకి రాకముందు నాకు ఎలాగెలాగ అనిపించింది అంటే, కొన్ని కొన్ని నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు చెప్తాను. ఎప్పుడూ నేను అసలు ఇంక వద్దు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను చనిపోదాం అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. చనిపోదాం అని నిర్ణయించుకొని ఏం చేసుకొని ఎలాగా సుఖంగా చనిపోవాలి, మళ్ళీ ఏం చేయాలన్న భయం, ఏది నొప్పి తగలకుండా చనిపోవాలి, ఎలాగా ఎలాగా అని ఆలోచిస్తుండేదాన్ని. ఆలోచిస్తూ ఒకసారి చనిపోయాను. చనిపోయి అంటే నా కల్లోనే నా జీవితం చాలా వరకు నాకు కనిపించేది. మరి అందరికి అలా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, నా కల్లోనే నా జీవితం అంతా నాకు చాలా వరకు కనిపించేది. చనిపోయాను. చనిపోయిన తర్వాత దేవుళ్ళు అంటే ఇష్టం కదా, అక్కడికి వెళ్ళిపోయాను. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళాక వాళ్ళు నన్ను దగ్గరగా తీసుకొని జగదీశ్వరి మేడం గారి లాగా తీసుకొని నన్ను ఆలింగనం చేసుకుంటారేమో అనుకున్నా, చేయలా. వాళ్ళు ఏం చేశారు, నా మొహంకి కూడా సరిగ్గా చూడట్లేదు, నన్ను అభిమానంగా పలకరించట్లేదు. కామ్గా ఈ అమ్మాయిని స్తంభానికి కట్టేయండి అన్నారు.
వాళ్ళ పెద్ద స్తంభం ఒకటి దాన్ని కట్టేశారు నన్ను. ఇద్దరు పెద్ద రౌడీల్లాగా ఉన్నారు. వాళ్ళకి 2 కొరడాలు ఇచ్చారు. ఈ అమ్మాయిని కొట్టమన్నారు. అసలు నాకు స్టన్. ఇదేంటి, నేను ఇలాంటి బాధలు భూమి మీద పడలేక కదా వచ్చింది. నేను తిట్లు దెబ్బలు తినలేక బాధలు పడలేక కదా నేను ఇక్కడికి వచ్చింది. మీరు నా దేవతలు, మీరు ఆదరిస్తారని కదా నేను నా జన్మ అంతా అక్కడ సాధించుకొని మీ దగ్గరకు వచ్చాను ఉపశమనం పొందడానికి. నన్ను ఎలా కొట్టిపిస్తున్నారు ఏంటి అని నేను అడిగితే అప్పుడు ఆ అమ్మవారు చెప్పారనమాట. నీకు భూమి మీద నీకు ఎంతైతే బతకటానికి టైం ఇచ్చామో అన్ని సంవత్సరాలు బ్రతికి వచ్చిన తర్వాత అప్పుడు నీ పాప పుణ్యాలు లెక్కింపబడతాయి. అప్పుడు దాకా నీకు ఇక్కడ ఏ స్థానం లేదు. నువ్వు ఇలా దెబ్బలు తింటూనే ఉండాలన్నమాట. ఒకవేళ నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతుకుతాను అనుకోండి, నాకు అప్పుడేమో 25 ఎంత ఉండి ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు నేను దెబ్బలు తింటూనే ఉండాలంట రోజు వాళ్ళ చేత. అరే బాబు ఇదేంటి, ఎరకపోయి వచ్చాను, ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోదామంటే అక్కడ నా శరీరం ఉందో లేదో కాల్ చేశారో ఏమో వాళ్ళు తొందరపడి, ఇప్పుడేం చేయాలరా భగవంతుడా అని చెప్పని ఓ టెన్షన్, భయము, ఇంకా చెప్పలేని భయం అన్నమాట. ఇంకా దిగ్గుమని లేచాను. లేస్తే చెప్తే నమ్మరు, నా ఈపంతా కూడా మండుతుంది. ఆ దెబ్బలు, ఆ కొరడా దెబ్బలు మంట నాకు తెలుస్తుంది. లేచినాక స్పృహలోకి వచ్చినాక కూడా తెలుస్తుంది. అయ్యో బాబోయ్, చచ్చిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను. వాళ్ళ మీ కొరడా దెబ్బలు తప్పినాయి. భగవంతుడా ఇంక చచ్చినా చచ్చిపోకూడదు అనుకున్నాను అనమాట. అంటే ఎవరైనా చిన్న చిన్న వాటికి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు కదా, చేస్తే ఎలాగుంటదని ఆ అనుభవం ఒకటి పొందాను. తర్వాత మళ్ళా మామూలే అలాగవుతుంది. మళ్ళా ఇంకోసారి చనిపోయాను. చనిపోతే అప్పుడు మా పిల్లలు అంతా చిన్న చిన్న పిల్లలు. అంటే 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలాగా చిన్న బిడ్డలు అన్నమాట. వాళ్ళు ఏం చేసి నేను చచ్చిపోయాను తిరుగుతున్నాను అక్కడ. మా పిల్లలంతా నేను నీట్గా ఉంచుకునేదాన్ని. ఎప్పుడూ కడిగిన ముత్యాల్లాగా ఉంచుకునేదాన్ని. పిల్లలు ఉన్నంత దాంట్లోనే చక్కగా ఉన్నది వండి పెట్టుకొని వాళ్ళు అందంగా తయారు చేసుకొని ఉంచేదాన్ని. అయితే నేను లేను కదా, పిల్లలు పిచ్చి వాళ్ళలాగా అయిపోయారు. జుట్లంతా ఎరబోసుకొని, బట్టలంతా మురికైపోయి, స్నానాలు లేక, భోజనం లేక బక్కసిక్కిపోయి చాలా దారుణంగా ఉన్నారు. వాళ్ళని నేను చూస్తున్నా. చూసి ఇంక తల్లి మనసు ఎలాగుంటది, అల్లాడిపోతుంది. అయ్యో ఇదేంటి నా బిడ్డలు ఇంత దీనంగా అయిపోయారే, నా బిడ్డల్ని ఇలాగ వదిలేసి నేను అనవసరంగా వెళ్ళిపోయాను అని చెప్పని తెగ ఏడ్చేస్తున్నాను. వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. కానీ వాళ్ళకి, నాకు వాళ్ళు కనిపిస్తున్నారు కానీ వాళ్ళకి నేను కనిపించట్లేదు. నేను ఎంత బాధపడ్డా వాళ్ళకి వినిపించట్లేదు. అది మా వీధిలో ఫంక్షన్ అవుతుంది. ఆ ఫంక్షన్ అవుతుంటే వీధిలో వాళ్ళందరూ భోజనానికి వెళ్తున్నారు. నా పిల్లలు ఏం చేశారు, ఆ గేటు దగ్గర భోజనం కోసం ఎదురు చూస్తున్నారు ముగ్గురు. ఎవ్వరూ వెళ్ళి భోజనం పెట్టించట్లేదు. వీళ్ళకి ఆకలేస్తుంది, భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆ తల్లి మనసు ఎంత అల్లాడుతున్నానంటే, అందరిలోకి ఆ ఐదులో వాళ్ళంతా నాకు తెలుసు కదా, పేరు పేరున ఒక్కొక్కరిని ఇలాగా తప్పుతున్నాను, పిలుస్తున్నాను, పేర్లు పెట్టి పిలుస్తున్నాను. నా పిల్లలకు భోజనం పెట్టించండమ్మా, భోజనం పెట్టించండమ్మా అని ఏడుస్తున్నాను. ఎవ్వరికి వినిపించట్లేదు, నేను కనిపించట్లేదు. అయ్యో ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఎలాగా అని చెప్పని అక్కడ ఒక అబ్బాయి, సాయిబుల్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు నజీర్ అన్నమాట. అబ్బాయి శరీరంలోకి మనం ఇప్పుడు ఏదో దయ్యం పట్టింది అది ఇది అంటాం కదా, ఆ రకంగా ఆ అబ్బాయి శరీరంలోకి వెళ్ళిపోయాను నేను. అంటే నేను అనుకునే వెళ్ళాను, ఈ అబ్బాయిలోకి వెళ్ళి నా బిడ్డలకి అన్నం పెట్టుకోవాలని. ఆ అబ్బాయి శరీరంలోకి దూరి నేను వెళ్ళి నా ముగ్గురు పిల్లల్ని తీసిపోయి మా ఇంటి పక్కన వాళ్ళందరితో అంటున్నా, నా పేరు జయమ్మ కదా, ఈ జయమ్మ అక్క ఉన్నప్పుడే మీరందరూ చాలా ప్రేమగా భలే 24 గంటలు ఆమె చుట్టూ తిరిగేవాళ్ళు, అంత చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. ఆమె లేనప్పుడు ఆమె బిడ్డల్ని ఎలాగనేది మీరు చూస్తారు, పట్టించుకోరా మీరు అని చెప్పని వాళ్ళతోటి వాదించి నా బిడ్డలను తీసుకుపోయి ఒక టేబుల్ ఖాళీ చేపించి అక్కడ భోజనం పెట్టించి, అక్కడ కూడా ఆలోచిస్తున్నాను ఏమని, ఈ అబ్బాయి శరీరంలోకి నేను వచ్చాను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా నేను వచ్చానని తెలుసుకొని ఈ అబ్బాయిని ఏమన్నా కొడతారేమో, నేను ఈ అబ్బాయి శరీరంలో ఎక్కువ టైం ఉండను, ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టను, నా పిల్లలకి అన్నం పెట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పి అనుకొని ఆ పిల్లలకి అన్నం పెట్టించి మళ్ళీ విడుదలయ్యాను అనమాట. అప్పుడు మెలకు వచ్చింది. భగవంతుడా, ఒకవేళ ఏదన్నా చేసుకొని చచ్చిపోతే బిడ్డలను వదిలేసి ఇంత దారుణంగా ఉంటదా, ఇంకెప్పుడు అలాంటి చేయకూడదు. మళ్ళీ అప్పుడు కూడా అంటే చచ్చిపోతే ఇలాగుంటదని నా జీవితం నాకు చూపించా కల్లో, నాకు క్లియర్ గా. అంటే ఎవరు నమ్మరేమో, అనుభవించాను అనమాట. ఆ ఆ బాధ, వేదన అదంతా నేను అనుభవించాను. చచ్చిపోతే ఇలాగుంటది, నువ్వు సావటానికి వీలు లేదు అని చెప్పని నాకు అక్కడ చెప్పింది. ఓకే. కష్టాలు, నష్టాలు ఇక విధాల సంసారం తప్పదు. ఈడ్చుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు దొరికారన్నమాట మహాపెన్నిధి గురువు గారు సుభాష్ పత్రి సారు. అక్కడి నుంచి ఇంక ఈ కళలన్నీ అంతా ఇంకా వైకుంఠ మార్గం అయిపోయింది.
ఈ పిచ్చి కళలు లేవు, చచ్చిపోదామన్న ఆలోచన లేదు. ఇంకెంతకాలమైనా బతకాలి, ఎంత హ్యాపీగా బతకాలి. అప్పటిదాకా ఉన్న సమస్యలు ఏమీ నన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. అప్పటిదాకా రూపాయి సంపాదన లేని నాకు తెలియకుండానే ఆ సీట్లని వేయించుకోవచ్చు కదమ్మా నువ్వేనని చెప్పాను. ఒకరు వచ్చి నాకు చెప్పటం, నేను నా చిన్నగా కమిషన్ సీట్లు వేయించుకోవటము, నాకు ఆ కొద్ది కొద్దిగా కమిషన్ వస్తూ వస్తూ నాకు ఒక 15,000, 20,000 నా సొంతంగా సంపాదించుకునే స్థాయి కూడా ఈ జనంలోకి వచ్చినాక నాకు వచ్చింది. మా ఇంట్లో ప్రతి మాటకి వ్యతిరేకించే వాళ్ళు, ఏదన్నా కూడా అసలు వినటానికే ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటి వారు కూడా ఆ ఇంకా నా మాటకి అంటే నేను ఇంకేమి వ్యతిరేకించి మాట్లాడేదాన్ని కాదు. అక్కడి నుంచి నాకు ఆ గొడవ వచ్చేది కాదు ఇంట్లో కూడా. ఓకే. ఇంకంతా మామూలు అయిపోయింది. ఇంకేది ఉన్నా లేకపోయినా ఏం లేదు. ఏ టయానికి ఏది కావాలో అది సమకూరిపోతుంది. ఇంక నేనేమి దాని గురించి ఏమి ఎక్కువ టెన్షన్ పడవసరం లేదు, బాధపడవసరం లేదు, భయపడను అంతకన్నా అవసరం లేదు. నాకు ఏది కావాలో ఆ టయానికి అది వచ్చేస్తుంది. ఆ ధైర్యం నాకు వచ్చేసింది. నేను ఏమి ఇక్కడ తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను. నేను ఏం చేయటానికి వచ్చానో అది మాత్రమే చేయాలని చెప్పని. నేను చేయాల్సినది ఏంటి? నా సంసారాన్ని నేను చూసుకుంటూ నేను ధ్యానం చేయాలి. నాకు తెలిసింది ఇతరులకు చెప్పాలి. ఇది మాత్రమే నేను చేయాలి. ఓకే. జగదీశ్వరి మేడం గారితో ఇంక నాకు స్నేహం ఏర్పడింది కదా! ఇంక ప్రతిరోజు ధ్యానం చేసుకోవటం, ఆవిడతోటి ధ్యాన ప్రసారానికి వెళ్ళటం, ఇంకా ఇంకా పిరమిడ్ నిర్మాణం. ఆ పిరమిడ్ నిర్మాణంలో ఇంకా నా సొంత ఇల్లు కూడా నేను అంత ఇష్టంగా, అంత మక్కువగా చూసి ఉండనేమో. ప్రతి పని పునాది రాయి వేసిన దగ్గర నుంచి అన్ని దగ్గరుండి చేసుకునేవాళ్ళం అనమాట. రోజు వెళ్ళిపోయేదాన్ని. రోజు వెళ్ళిపోయే మేస్త్రి దగ్గర కూర్చోవటం, చేసుకోవటం. మేడం గారేమో ఆ కూలీల చేత కాసేపు ధ్యానం చేయించటం, ఆ పనులు చేయించుకోవటం. ఆవిడ ఎంత త్యాగశీలంటే ఆవిడ ధ్యానంలోకి వచ్చేటప్పటికి ఆవిడ బాగా ఉన్నవాళ్లే. మాదంటే మధ్య రకం కుటుంబం గాని ఆవిడ బాగా ఉన్నవాళ్లే. ఆవిడ ధ్యానంలోకి వచ్చేటప్పటికి ఆమె అన్నీ ఉన్నా కూడా ఏదో ఆమెకి మానసిక క్షోభ. ఆ క్షోభ నుంచి ఆమె విడుదల అవ్వాలని చెప్పని ఆమె సముద్రంలో దూకి చచ్చిపోదాం అన్నట్టుగా ఆమె వెళ్ళిపోయిందంట సముద్రం దగ్గరికి. వెళ్ళిపోతే అక్కడ అందరూ సందకట్టప్పుడు అందరూ జనం ఉంటారు కదా! వెళ్ళటానికి వీలు కాక అందరూ వెళ్ళిపోయినాక అర్ధరాత్రికి దూకేద్దాం అని చెప్పనుంటే ఒక ఆశ్రమంలోకి వెళ్ళిందంట బాత్రూమ్‌కి వెళ్దామని. అలాగొచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆమెకి ధ్యానం అందింది. రెడ్డి నాయుడు వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ ఒక్క గంట ఆవిడ ధ్యానంలో కూర్చోంగానే ఆవిడ దుఃఖమంతా కూడా పోయిందంట. ఒక్క గంట ధ్యానంలో కూర్చోగానే. అప్పుడు ఇంటికి రాగానే వాళ్ళ ఆయన్ని, మేడం వాళ్ళ ఆయన్ని అడిగారంట. నాకు పిరమిడ్ కావాలి, పిరమిడ్ కట్టిస్తారంటే వాళ్ళది గాజువాకలో ఇల్లుంది. ఆ ఇంటి పైన పిరమిడ్ కట్టించారు. 12/12 పిరమిడ్ కట్టించారు. అక్కడ అందరూ ఆ ధ్యాన క్లాసులు చెప్పుకుంటూ అక్కడ అందరిని తయారు చేశారు. కొన్ని వేల మందిని తయారు చేశారు. అన్ని ఊర్లకెళ్ళి ధ్యానం చెప్పడం, స్కూళ్ళకి, కాలేజీలకి అన్నిటికెళ్ళి ధ్యానం చెప్పడమే పని ఆమెకి. ఇంక రెండో పని లేదు. అలాగా ఆవిడ జీవితం అంతా హాయిగా అయిపోయింది. ఈ పిరమిడ్ కోసం అదే అందరి కోసం అంటే మేడం గారి జీవితం ఎందుకొచ్చిందంటే ఇక్కడ భూమి మీదకి ఆమె కోసం ఆమె బతకటం కాదు. అందరి కోసం బతకటం, అందరిని ఉద్ధరించడం కోసం వచ్చిన ఆత్మ అన్నమాట ఆమె. పత్రి సార్ చెప్పారు కదా! 70/70 కట్టమన్నారు పిరమిడ్ అక్కడ. ఓకే. ఆ నిర్మాణానికి వాళ్ళకి ఆస్తులైతే ఉన్నాయి గానీ డబ్బులు లేవు. ఎలాగా అనుకుంటే ఆవిడ పుట్టింటోళ్ళు ఇచ్చిన ఆమెకి పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని అమ్మేసి ఇక్కడ పునాది మొదలుపెట్టారు. అలాగలాగా ఆవిడ 7 వారాల నగలు కూడా పిరమిడ్ కోసం త్యాగం చేసిన మహా త్యాగశీలన్నమాట. ఆ వీర జగదీశ్వరి మేడం. అంత గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తితోటి నేను తిరగలుగుతున్నానంటే నిజంగా ఎన్ని జన్మల సుకృతం అని అనిపించింది నాకు. ఇంక ఆవిడతోటి ఆ స్నేహం అలాగా అవుతూ ఈ పిరమిడ్‌లో ఎలాగుంది, ఎవరొచ్చి ధ్యానం చేసుకున్న వాళ్ళకి ఎవరు ఏది కావాలంటే అది పొందగలుగుతున్నారు. ఎవరికి ఏది కావాలంటే అది అవుతుంది. అక్కడ కొన్ని కొన్ని మహా అద్భుతమైన సన్నివేశాలు జరిగినాయన్నమాట. మా అమ్మగారికి 80 సంవత్సరాలుంటాయి. పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే ఆవిడ నెల్లూరులో ఉంటారన్నమాట మా అక్క దగ్గర. అయితే ఆవిడకి నేనేం చేశాను, కొద్ది రోజులైనా నా దగ్గర ఉంచుకోవాలి అని చెప్పని నాకు తపనన్నమాట. తపనున్నప్పుడు ఏం చేశాను, ఇక్కడ తీసుకొచ్చేసాను మా అమ్మని. నెల్లూరు నుంచి మాడుగుల తీసుకొచ్చి ప్రతి పౌర్ణానికి లేదంటే ఎక్కడ ఏది జరుగుతున్న వారానికోసారి అలా పిరమిడ్‌లో తీసుకొని ధ్యానం చేపించుకుంటూ తీసుకొచ్చేదాన్ని. ఇంటికాడ కూడా ధ్యానం చేపించేదాన్ని. ఆవిడకి కాలు, చెయ్యి రాలేని ఆవిడ, ఆ కాలు, చెయ్యి ఆవిడకి మామూలయిపోయి, ఆవిడ పనులు ఆవిడ చేసుకునే పరిస్థితికొచ్చారనమాట. అప్పుడు తర్వాత ఊరికెళ్లారు. కొద్ది రోజులకి ఆవిడ కాలం చేశారు ఓకే సుఖంగా.
తర్వాత విజయ్ అని ఒక అబ్బాయి వచ్చాడు ఇక్కడ మాడుగులకి. ఆ అబ్బాయి పోలీస్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడంట. ఆయనకేదో ఒక భయంకరమైన జ్వరం ఒకటి వచ్చేసి ఆయనకి ఎన్నుపూస మొత్తం పూర్తిగా పనిచేయకుండా అయిపోయింది. కాళ్ళు అసలు కదపలేడనమాట. అతను నేను ఉన్నప్పుడే వచ్చాడు మేడం గారి దగ్గరికి. వచ్చి చాలా దీనావస్థ అన్నమాట. ఎవరో ఒకరు తోడుంటే గాని ఆయన ఏ పనులు చేసుకోలేడు. అతనొచ్చి చాలా దుఃఖించి ఏడ్చి మేడం గారికి చెప్పారు. అమ్మ నా పరిస్థితి, నా పనులు కూడా నేను చేసుకోలేను. నన్నేమో ఇక్కడ పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంటే నీకు మామూలు పరిస్థితి వస్తదని చెప్పి అన్నారు అని చెప్పంటే, అప్పుడు ఆయన ఏం చెప్పారు మేడం గారు ఏం చెప్పారు, "సరే ఇక్కడ పిరమిడ్‌లో నువ్వు ఎక్కువ టైం ధ్యానం సాధన చెయ్యి నాన్న నీకు బాగైపోయిద్ది" అని చెప్పి నా అబ్బాయిని చాలా కన్నబిడ్డలా చూసుకునేవాడు. చూసుకున్నాండి ఆ అబ్బాయి కొద్ది రోజులకి అస్సలు అన్ని హాస్పిటల్ తిరిగేశారు. అన్నీ చూసారు. అన్నీ అయిపోయినాయి. ఇంకేం లేదు నీ జీవితం ఇంతేనని చెప్పేసారు. అలాంటి అబ్బాయి అక్కడ ధ్యానం చేసుకోక కాళ్ళలోకి సొరసొచ్చి, ఆ అబ్బాయి మామూలుగా ముందు వీల్ చైర్‌లో నుంచి కాలు కింద పెట్టి నడవటం. తర్వాత స్టిక్ పట్టుకొని నడిసి, ఆయన ఎస్ఐగా సెలెక్ట్ అయిపోయింది. ఆ జాబ్ పోయింది గదా! తర్వాత ఇక్కడ అమరావతిలో సెక్రటేరియట్‌లో మళ్ళా జాబ్‌కి రాసాడు. ఇక్కడ ఆయనకి ధైర్యం వచ్చిన తర్వాత నేను నడవగలను, చేయగలను అన్న తర్వాత. అక్కడ జాబొచ్చి ఆయన అంతకుముందు ప్రేమించిన అమ్మాయి ఉన్నదంట. ఆ అమ్మాయి అలాగుంది పెళ్లి చేసుకోకుండా. ఈయనకి బాగయిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళా సింహాచలంలో పెళ్లి చేసుకొని, ఇప్పుడు అమరావతిలో వాళ్ళున్నారు భార్యాభర్తలు. అంటే అలా అంత మిరాకిల్ జరుగుతుంది ఇక్కడ మాడుగుల పిరమిడ్‌లో. అక్కడ నేను ఆశ్రమవాసం గడపాలని చెప్పి అనుకున్నాను గదా! అయితే మేడం గారు అక్కడ ఏం చేశారు, ఒక శాకాహార గ్రామంలాగా కొన్ని ఇళ్ళు కట్టారనమాట. మాడుగుల పిరమిడ్ దగ్గర. అక్కడ నేను ఒక రూమ్ తీసుకున్నాను. రూమ్ తీసుకొని అంటే ఆశ్రమంలో నేను కూడా ఉండాలి అని చెప్పని. అయితే నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అని చెప్పాను గదా! అందరికీ మామూలుగానే ధ్యానం చేయండమ్మా బావుంటదని అందరికి చెప్పాను. మా అబ్బాయికి, మా అమ్మాయిలకి ఇద్దరికీ. కానీ మా చిన్నమ్మాయి, ఆ అమ్మాయి జన్మ కొద్దిగా మార్పేమో మరి భూమి మీదకి రావటానికి. తను నేనెప్పుడైతే అమ్మ నువ్వు శాకాహారిగా మారు నేను శాకాహారిగా ఎలాగొచ్చానో కూడా కొంచెం చెప్తాను. నేను ధ్యానంలోకొచ్చిన ఒక నెల రోజులకి ఇక్కడ వెంకటరమణమూర్తి గుడికి ప్రతి శనివారం వెళ్ళేదాన్నని చెప్పాను గదా! అలాగే ఎళ్ళాననమాట. ఎళ్తే అక్కడ నా అనుభవాలన్నీ చెప్పమన్నారు. నా జరిగిన అనుభవాలన్నీ చెప్పాననమాట. ఎలాంటి అనుభవాలు నా అనుభవాలు? నేను ఒకరోజు మా మేడ మీద కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నా. ఎందుకు కూర్చున్నానంటే మోదకొండమ్మ పండుగవుతుంది. పండుగ చాలా ఘనంగా జేస్తారు మాడుగుల్లో. చేస్తుంటే ఆ పండుగంతా చాలా వైభవంగా పండుగవుతుంది. నాకేదో బాధొచ్చేస్తుంది. ఏంటి నేనెందుకు ఇలా బాధపడుతున్నాను? పండగ అందరూ అంత వైభవంగా పండగ చేసుకుంటున్నారు గదంటే, ఎందుకు నాకు బాధొస్తుందంటే, అక్కడ కోళ్ళను కోస్తున్నారు, మేకలను కోస్తున్నారు, అన్ని జంతు బలులన్నీ ఇచ్చేస్తున్నారు. కానీ మనం పండుగ ఎందుకు చేసుకుంటున్నామని అర్థం పర్థం లేకుండా అందరు ప్రజల సొమ్మంతా ఆడ ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ లైటింగ్‌లని, డాన్స్‌లని ఈటికన్నిటికని. ఈటికి ప్రతి అందరు కష్టపడ్డ సొమ్ము గదా! దానికొక అర్థం ఉండాలి కదా! అలా గాకుండా ఏంటి ఒక్క రోజులో ఇంత ధనం వేస్ట్ అయిపోతుంది. అసలు మనం మనుషులం ఎలా జీవించాలి బతికేస్తున్నాం గదా! ఏంటి తాగటం, ఆ మాంసాలు తినటం ఇది కాదు గదా జీవితం అని చెప్పని బాధొచ్చేసి అలా ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో అంటే ఇంకా సాయంత్రం 6, 6:30 అవుతుంది. ఆ మైకుల గోల అవన్నీ నాకు ఇనిపిస్తూనే ఉన్నాయి. మా మేడ మీదకెళ్ళి అలా కూర్చున్నా. కూర్చున్న కాసేపటికి మోదకొండమ్మ తల్లొచ్చింది. మోదకొండమ్మ తల్లొచ్చి నా చెయ్యి పట్టుకున్నారు. పట్టుకొని "ఏం చూస్తావు" అని అడిగారు. అప్పటిదాకా ఉన్న సమస్యలు ఏమి చెప్పలే ఆమెకి. ఆమేమి అడగలేదు. నేనేం చెప్పలేదు. "ఏం చూస్తావు" అని అడిగారు నన్ను. అడిగితే నాకు వెంకటరమణమూర్తిని చూస్తానని చెప్పన్నా. ఒక్క సెకండ్‌లో నన్ను తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతికి తీసుకెళ్ళి గర్భగుడిలో స్వామి విగ్రహం ముందు నిల్చోబెట్టారు. స్వామి విగ్రహం ముందు నిల్చోబెడితే, స్వామి ఏం చెప్పారంటే నాకు, ఆయన నగలన్నీ యేసున్నారు గదా! ఆయనకి శిరస్సు నుంచి పాదాల దాకా. ఆ నగలన్నీ నాకు చూపించారు. చూపించి, "ఈ మానవులు చూడమ్మా ఈళ్ళ కోరికలు తీరిస్తే నాకెన్ని బరువులన్నేశారు. ఇయన్నీ నాకవసరమా? కాళ్ళు కదపాలంటేనే నా నుంచి అవ్వట్ల" అని చెప్పని ఒక పాదం అలా కదిపి చూపించారు. గలగల గల మోగిపోతున్నాయి ఆ నగలన్నీ. "ఇంత బరువులు నాకవసరమా?" అని అడిగారు నన్ను. స్వామి నన్నడిగారు. అవును కదా! దేవుడికి మనం నగలేసేదేంటి? ఆయనకి ఎన్ని అవసరమయి మనకిస్తాడా? అంటే మనం మొక్కుకొని మనకేదో 10,00,000 వచ్చేస్తే 1,00,000 ఆయనకిచ్చేయటం అన్నమాట లంచం. అలాగ మొక్కుకుంటున్నాం ఎంత మూర్ఖంగా. అయి ఆయనకి నగల రూపాన ఆయనకి బరువులేసేయటం. అలాగా
అవును కదా! భగవంతుడికి మనం అంత బరువులు వేయటం ఏంటి? అన్ని వేసుకొని మనమైతే భరాయించగలమా? ఎంత బంగారమైనా అంత బరువులు మనం వేసుకొనైతే ఉండగలమా సేవ నిల్చొని? అవును కదా! అని చెప్పి అనుకున్నా. తర్వాత ఇంక నేనేం చెప్పలేదు. ఆయనకి నేనేం చెప్పగలను? అవును కాదు అని చెప్పని మనసులో అనుకున్నా. తర్వాత ఇంకెవరిని చూస్తావని అడిగారు. అడిగితే కృష్ణుడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పన్నా. బృందావనం తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఆ బృందావనం అయన్నీ ఎలాగుంటాయో నాకేం తెలుసు? అక్కడ ఎలాగుంది? యమునా నదంట. అక్కడే ఉద్యానవనం. 2 సమపాళంగానున్నాయి. అంటే నది డౌన్‌లో ఉంటది. తోట అప్‌లో ఉంటది గదా! అలాగలే 2 ఒకే రీతిలో ఎళ్తున్నాయి. కానీ ఆ నదొచ్చి చెట్లని ముంచేయట్లేదు. అక్కడ అందరూ వయసున్న అమ్మాయిలు, గోపికలు గావాలి. చక్కగా నదిలో మునుగుతున్నారు. ఆ చెట్ల దగ్గర పరవశించిపోయి ఆడుకుంటున్నారు. అంటే అక్కడ ఎలాగుంది కృష్ణతత్వం? కృష్ణుడంటే ఏదో ఆయనతోటే ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఆటలాడితేనే ఆనందం అన్నట్టు కాదు. నాకాడ అర్థం ఏమైంది? కృష్ణతత్వం అంటే ఎవరిలో వాళ్ళు ఆనందం పొందటం అన్నమాట. ఎవరికి వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళలో వాళ్ళు ఆనందం పొందుతున్నారక్కడ. ఆ కృష్ణతత్వం అలాగుంది. అక్కడ నేను గూడా ఆ నదిలో అలాగే మునిగాను. అలాగొచ్చేసి ఆ చెట్ల దగ్గర కాసేపు ఆడుకున్నాను. తర్వాత ఇంకేం చూస్తావన్నారు. సాయిబాబాని చూస్తానని చెప్పా. సాయిబాబాని చూపిచ్చారు. సాయిబాబా ఎలాగున్నారు? ఒక కర్రల కుర్చీలో ఆకాశంలో అలా కూర్చొనున్నారు. ఆయన నాతో ఏం మాట్లాడలేదు. నేను ఊరినే చూశాననమాట. తర్వాత ఇంకా ఎవరిని చూస్తామన్నారు. ఏం చార్జీలు లేవు, ఖర్చులు లేవు, ఏం లేవు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు కదా అమ్మవారు. శివుడిని కూడా చూస్తానని చెప్పాననమాట. శివుడిని చూస్తానంటే శివుడిని చూపించారు. శివుడు ఎలాగున్నాడు? భూమికి, ఆకాశానికి మొత్తం నిండిపోయి ఉన్నారాయన. కానీ ఆయన మొత్తాన్ని నేను చూడగలుగుతున్నాను. నేను ఎక్కడి నుంచి చూస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఆయన పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా నేను చూస్తున్నాను. ఇంకేమి ఖాళీ లేదు. మొత్తం దేవుడే ఉన్నాడు. శివుడే ఉన్నాడు. ఆహా! అంతటా ఉంటాడు, నిండి ఉన్నాడంటే ఇదేగా మళ్ళా అని చెప్పి అనుకున్నా. తీసుకొచ్చి మళ్ళా నా శరీరాన్ని నన్ను పడేసి వెళ్ళిపోయారనమాట. అదొక మంచి మిరాకిల్. చెప్తున్నాం అనమాట. చేస్తుంటే అక్కడ వీధి పండుగ అన్నమాట. అది అందరు కాలనీ అందరూ కలిపి చేసే పండుగ. అయితే అక్కడ ఆ మేకలని వాటిని ఎప్పుతామన్నమాట. అది ఆ మేకని మా ఇంటి దగ్గర నుంచే పూజించి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలంటే నాకది నచ్చదు కదా! నేను శాకాహారిని అయిపోయాను ఒక నెలలోనే. అలాగా వద్దు మన ఇంటి దగ్గర అలా పూజించొద్దు. నేను దాన్ని పూజించి నేను అమ్మవారికి అలాగా చెప్పలేనంటే మా వారు అది లేదు. ఊరందరూ చేస్తున్నారు. నువ్వు అలాగా నువ్వు దానికి బొట్టు పెట్టాల్సిందని చెప్పారన్నమాట. చెప్తే నేను పసుపు రాసి బొట్టు పెట్టి దాని తల మీద చేయి పెట్టి నేను చెప్పానన్నమాట. అమ్మ నేను అసమర్థురాలినయ్యాను. నిన్ను నిన్నైతే అమ్మవారికి అప్పచెప్తున్నాను. నన్ను క్షమించు. నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పని చెప్పాను. చెప్తే దానికి అంటే నాకు దుఃఖం వచ్చేస్తుంది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ దానికి చెప్పానన్నమాట. చెప్పినాక అది వాళ్ళని డప్పులతోటి తీసుకెళ్ళిపోయారు. గుడి దగ్గర దాన్ని బలి చేశారు. అయిపోయింది. అయిపోతే ఆ రాత్రి వచ్చి నన్ను అడిగిందది. ఏమని అడుగుతుంది? "నువ్వు అసమర్థురాలిని నేనేం చేయలేను. నన్ను క్షమించమ్మా" అని చెప్పి నన్ను అడిగావు కదా! అదే నీ బిడ్డ అయితే నువ్వేం చేస్తావు? నీ బిడ్డనైతే ఇచ్చేస్తావా? నీ బిడ్డని అడిగారనుకో, అలాగా పండగకి బలి ఇయటానికి నువ్విచ్చేస్తావా అని అడిగారు. అడిగితే నా బిడ్డనైతే నేనెందుకు ఇస్తాను, ఇవ్వను అని చెప్పా. మరేమి నీ బిడ్డనైతే ఇవ్వవు కదా! నేను మూగజీవిని కాబట్టి కదా నన్ను అప్పజెప్పేసావు అని చెప్పన్నారు. అదే నా బిడ్డ అయితే నా ప్రాణాలకు ఒడ్డైనా నేను ఎదుర్కొంటాను గానీ, నా బిడ్డనైతే ఇవ్వనని చెప్పానన్నమాట. అదే నేను పరాయిదాన్ని కాబట్టి కదా! మూగజీవిని కాబట్టి కదా! నన్ను అప్పజెప్పేసి ఏదో త్యాగం చేసినట్టుగా నేను అసమర్థురాలిని అది ఇది అని చెప్పావు అని చెప్పన్నారు. అదొకటే. అంటే ఆ గొర్రె నన్నొచ్చి అడిగిందన్నమాట. ఓకే. అప్పుడు నేను చెప్పానింక. తర్వాత మా వారికి చెప్పా. ఇంకెప్పుడు మన ఇంటి దగ్గర నుంచి ఏ మూగజీవిని అమ్మవారికి నా చేతుల మీదుగా ఇవ్వను. పండగ చేస్తే చేసుకో లేకపోతే మానేసి. నాకు సంబంధం లేదు. నేను మటుకు మన ఇంటి దగ్గరకి తీసుకొస్తే నేను ఒప్పుకోనని గట్టిగా చెప్పేసా. ఓకే. అప్పటి నుంచి అది ఆగిపోయింది. తర్వాత మా వారు ఒక మొక్కుకున్నారనమాట. అమ్మవారికి పండుగ చేస్తానని. పండుగ చేస్తే ఇక్కడ కోళ్ళు, మేకలు కంపల్సరీ. అయితే నేను చెప్పాను మనకు పండగ ఎందుకు అవసరము? మనం ఇప్పుడు ఎన్ని చేస్తున్నాం కదా! అమ్మవారు మనకు కోళ్ళు, మేకలు ఇచ్చి ఇది హంగామా చేస్తేనే కాదు. అసలు అమ్మవారిని ఏదో తెలుసుకొని కదా మనం జీవించాలి. అది ఆ సత్యం ఏదో మనకు తెలిసింది కదా! అని చెప్పంటే లేదు నేను మొక్కుకున్నాను చేయాలన్నారు. అంటే చేస్తే చేశారు కానీ ఎన్‌వీలేం పెట్టకూడదు. శాకాహార భోజనం పెట్టాలి. దానికి ఓకే అంటే సరే అని చెప్పాను.
అలాగే పెట్టారు. పెడితే అందరూ ఏమన్నారు, అమ్మవారికి అలా చేయకూడదు. అమ్మవారికి మేకలను కోడిని ఇస్తేనే పండుగ. నీకు అపరాధం, నీకేదో ఒకటి పనిష్మెంట్ అయితే అది అని చెప్పారు. ఓకే, ఏదైనా పర్లేదు. ఒకవేళ అమ్మవారి గనక అడిగితే ఆ మేక గొర్రె అవసరం లేదు, నేనే ఆ బల్ల మీద పడుకుంటాను, నరికేద్దు నా తల, ఏం పర్లేదు. మేకల గొర్రెలు ఎందుకు, ఆవిడ గనక అడిగితే నా తల ఇచ్చేస్తాను, నాకన్నా అవి ఏం విలువైనవి కాదు కదా అని చెప్పా. ఇంకెవరేం మాట్లాడటానికి అవ్వలేదు. కాముగా అయిపోయింది పండగ. పండగ అయిపోయినాక ఒక వారానికి ఆ అమ్మవారి పండుగకి కమిటీ వేసుకుంటారు ఊళ్ళో జనం, 2 సంవత్సరాలకు ఒకసారి. ఆ కమిటీలో నాకు తెలియకుండా నా పేరు ఎవరు వేసారు. అంటే చాలా మంది వేస్తారు, నా పేరు కూడా లాటరీలో తగిలింది. అప్పుడు నేను పిరమిడ్ దగ్గర చెప్పాను అనమాట అందరికి, నాకు అమ్మవారు ఏదైనా పనిష్మెంట్ ఇస్తారు, ఇప్పుడు నేను మేకని బలివ్వలేదని, కానీ నాకు చూడు మళ్ళీ సేవ చేయించుకో, చెయ్యమ్మా అని చెప్పని నాకు ప్రమోషన్ ఇచ్చారు. కోళ్ళు మేకల బలి అవసరం లేదు, మనం స్వచ్ఛందంగా ఆవిడని ఆరాధిస్తే చాలు అని చెప్పని అదొక మెసేజ్ లాగా చెప్పాను అనమాట. అదొక మిరాకిల్. ఇలాంటి ఇంకా జీవితంలో చాలా జరిగి ఉన్నాయి. మా చిన్నమ్మాయి గురించి చెప్పాలంటే, తనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే పత్రిస్తారేమో, నువ్వు ఈ భూమి మీదకి నువ్వు పిల్లలు కనటానికి, ఇదేదో చేయటానికి రాలేదు, నీ సేవ వేరేగా ఉందని చెప్పి అన్నారంట. నాకు కూడా అమ్మ ఎప్పుడన్నా బాధపడుతూ నాకు ఫోన్ చేస్తే, తను హైదరాబాద్లో ఉండేది ఫస్ట్, నేను చెప్పేదాన్ని అనమాట. నాకేం అనిపించేది కదా, తనకి పిల్లలు లేరన్న ఫీలింగ్ బాధ నాకేమంత అనిపించేది కాదు. ఓకే, ఏమి పిల్లలు లేకపోతే ఏమైంది, పిల్లల కంటేనే గొప్పోళ్ళ ఏంటి, ఒక వివేకానందకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒక రామకృష్ణ పరమహంసకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ పిల్లల్ని కనే వాళ్ళ బిడ్డలు ఏంటి, కొన్ని వేల మంది ఉన్నారు కదా, అలాంటి బిడ్డలు కదా సంపాదించుకోవాలి, కన్న వాళ్ళు 2 ముగ్గురు ఉంటారు, వాళ్ళు కూడా అనేది కదా అని తనకి ధైర్యం చెప్పేదాన్ని. తర్వాత తన మాడుగులు రావటము, ఇక్కడ పిరమిడ్ దగ్గరే తను ఉండటము, ఆ మేడం గారు ఆమెకి మరీ సొంత కూతురులాగా నా బిడ్డ నా బిడ్డను కొంచెం చూసుకునేవాళ్ళు అనమాట. అలా జరిగేది. అయితే నేను చదువే ఏమీ రాదన్న దాన్ని, నాకు ఆ చదువు మీద ఇంట్రెస్ట్ తోటి ఒక్క నెల రోజులు వయోజన విద్య ఒకటి వెళ్ళాను, కొన్ని అక్షరాలు నేర్చుకున్నాను. దాంతోటి ఒకటి కూడబలుక్కొని అన్ని మహానుభావుల పుస్తకాలన్నీ చదివేశాననమాట. చదువుతున్నాను ఇంకా. అంటే చదివేయలేదు, చదువుతున్నాను. తర్వాత ఇప్పుడు భగవద్గీత అసలు ఒక్క శ్లోకం కూడా నేను పట్టలేకపోయేదాన్ని. అంటే ఇంత మహాకావ్యాన్ని నేను ఎందుకు చదవలేకపోతున్నాను? అసలు నాకు అంత అర్హత లేదా ఏంటి? ఒక్క శ్లోకం కూడా అర్థమయ్యేది కాదు. ఎన్నో సార్లు బుక్ తీశాను కానీ ఒక్క శ్లోకం కూడా నాకు అర్థమయ్యేది కాదు. అలాగ అనుకునేదాన్ని. ఇంత మహాకావ్యం ఎవరు చూసినా కూడా అన్నిటికీ మూల భగవద్గీత అని చెప్తున్నారు కదా, దీన్ని ఎందుకు నేను అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను? ఇన్ని పుస్తకాలు ఎన్ని చదువుతున్నాను కదా, ఇది ఎందుకు నాకు అర్థం కావట్లేదా? అంటే నాకు ఇంకా అంత అర్హత రాలేదుగా అని అనుకునేదాన్ని. అలాంటిది సీతాకుమార్ గారు ఒక గ్రూప్ తయారు చేసి భగవద్గీత నేర్పుతున్నానమ్మా అన్నారు. 2 సంవత్సరాల కిందటే చెప్పారు, కానీ అప్పుడు నేను దాన్ని మక్కువ చూపించలేదు. అప్పుడు ఇంకా నాకు ఇంకా రాలేదుగా మళ్ళీ అర్హత, లోపలైతే తపన ఉంది. అటు తర్వాత మళ్ళా ఒక 2 నెలల కిందట, నేర్చుకోవచ్చమ్మా, నీకు కూడా వస్తది, ఎందుకు రావు, ఇన్ని పుస్తకాలు ఎన్ని చదువుతున్నావు కదా, నేర్చుకోవచ్చు నువ్వు కూడా, నేను నేర్పుతాను కదా అని చెప్పంటే, ఆవిడ దగ్గర భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవటం మొదలుపెట్టి, భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నాము, భజగోవిందం నేర్చుకుంటున్నాము. అంటే జీవితము పత్రి సార్ చెప్పినట్టు మీ జీవితం మీ చేతుల్లోకి వచ్చేసింది అంటే, నిజంగా నా జీవితం నా చేతుల్లోకి వచ్చేసింది. హాయిగా జీవిస్తున్నాను. ఇంకా చాలా మందికి ధ్యానం నేర్పుతున్నాను. శాకాహారులు కొంతమంది తయారయ్యారు. నాకు ప్రథమ గురువు ఊరి దగ్గర మా అక్కగారు అన్నమాట. మా తల్లిదండ్రుల గురించి చెప్పలేదు. మా తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, ఆ వెంకట సుబ్బయ్య, వాళ్ళొక వ్యవసాయ కుటుంబం. మా తల్లి ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు. మా అక్కేమో అన్ని పూజలు పునస్కారాలు ఉపవాసాలు అవన్నీ ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. ఆమె నాకు ప్రథమ గురువు. అంటే శివరాత్రికి ఉపవాసం ఉండాలి, జాగారం చేయాలి, తర్వాత ఏమో ఆ మహాప్రతివర్తలాగా జీవించాలి, సతీ సావిత్రి లాగా ఉండాలి, అనసూయ లాగా ఉండాలి, ఇవన్నీ నాకు చిన్నప్పుడే నూరి పోసారనమాట. అవన్నీ నాకు అలాగుండేది. ఆహా! అంటే మనుషులంటే ఇలా జీవించాలి, ఆస్తుల కోసము వీటి కోసము తప్పించకూడదు, మనుషులంటే ధర్మంగా జీవించాలని చెప్పని. అలాగే ఆ ధర్మం అలాగే వస్తుంది. నాకు ఆ ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మంచి అల్లుళ్ళు వచ్చారు, కోడలు మంచిదొచ్చింది, అంతా జీవితం అంతా హ్యాపీగా ఉంది. ఇప్పుడు జీవితం అంటే ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అనుకున్న నేను, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా జీవించొచ్చు అన్నమాట. ఆనందమైన జీవితం. అందరూ పరమ గురువులు ఎంత మందిని దర్శించానో, ఎన్ని అంటే ఇంట్లో నుంచి ఒక జానమహా చక్రానికి వెళ్ళలేను నేను. కాశీ నుంచి, రామేశ్వరం నుంచి, చార్ధామ్ యాత్రల నుంచి, అన్ని అన్ని ఏదనుకుంటే అది.
వెళ్ళిపోగలుగుతున్నాం అనమాట. దానికి ఆ టయానికి ఏది కావాలో అది వస్తుంది. దీనికి అంతటికీ కారణం ఈ ధ్యానం. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి ఎవరి జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకోవాలి. ధ్యానం లేని జీవితం శూన్యం. ఎన్ని కోట్లు ఉండని గాక, ఎంత ఆస్తి ఉండని గాక, ఎంతమంది బలగం ఉండని గాక, ధ్యానం లేని జీవితం ఎప్పుడు వాళ్ళకి కొరతే. పరిపూర్ణమైన జీవితం అయితే కాదు, కాదు, కాదు. ఉండొచ్చేమో కొంతమంది ధర్మంగా జీవించి, కానీ ఏదో వెళ్తుంటది. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో, మనల్ని మనం అర్థం చేసుకుంటాము. మన లోపాలు మనం సరి చేసుకుంటాము. అవతలను అర్థం చేసుకుంటాము. జీవితాన్ని చాలా సుఖమయంగా గడుపుతాం. ఇక్కడ పిరమిడ్ దగ్గరకి ఎంత మంది మహానుభావులు వస్తారో, వాళ్ళ అనుభవాలు అవన్నీ ఏంటంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. అంటే మామూలుగా చూసిన వాళ్ళని వాళ్ళు మామూలుగా ఉన్నట్టు ఉంటారు. వాళ్ళు వాళ్ళ చరిత్ర, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఎంత ఆశ్చర్యం వేసిద్ది అనమాట. అంటే ఒక్కొక్కరి కడుపులో ఇంత మహాభాండారం ఉందా, ఇంత గొప్పవాళ్ళ వీళ్ళు. ఒక్కొక్కరు అంటే దేవుళ్ళు అంటే ఎక్కడో లేరు, అంటే ఇళ్లలోనే కదా ఉంది. ఇళ్లలోనే కదా ఇంత గొప్ప శక్తి ఉంది, వీళ్ళే కదా ఇంత సాధించింది అని చెప్పని. అలాగే మీలాంటి వాళ్ళందరినీ ఆ, చూడగలగటం ఇలా అసలు ఎక్కడో ఏమి గుర్తింపు లేని, అస్సలు ఎందుకు పనికిరాని దాన్నేమో అనుకున్నాను నేను. ఎలాగా ఇంటర్వ్యూలు ఇచ్చి మీలాంటి వాళ్ళతో మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటూ గొప్ప గొప్ప యాత్రలు చేసుకుంటూ చూసుకుంటూ ఆ పత్రిసారకి శతకోటి నమస్కారాలు చేసుకున్న హృదయం అంతా పొంగిపోతుంది. ప్రతిరోజు అనుకుంటాను అనమాట, ఎంత మంచి జీవితం, ఎన్ని జన్మల జీవితం అయితే ఇలాంటి జీవితం నాకు వచ్చిందని చెప్పని. ఇప్పుడు ఏ సమస్యలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకోవాలి. ఎవరి జీవితాన్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరు రారు ఎవరిని ఉద్ధరించరు. మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. అయితే అయితే ఇంకొక అనుభవం చెప్తానండి. నేను మా అమ్మగారు ఒక పర్ణశాలలో ఉన్నామంట ఎక్కడో ఉంటే, అక్కడ ఒక బస్సు వెళ్ళిపోతుంది రోడ్డు మీద. ఆ రోడ్డు మీద బస్సు వెళ్ళిపోతుంటే నేను అన్నాను మా అమ్మతోటి, అమ్మ బస్సు వెళ్ళిపోతుంది వెళ్దాం రా అని పిలిస్తే, ఆ ఊరికి ఆ బస్సులో వెళ్ళం అంటే, ఆ ఊరి పేరు కూడా నాకు చాలా రోజులు గుర్తుంది, తర్వాత గుర్తులేదు. ఆ ఊరికి ఆ బస్సులో వెళ్ళవమ్మా అన్నట్టు, లేదు ఆ బస్సు వెళ్తుంది రా నువ్వు అని చెప్పంటే ఆయన రాలేదు. నేను వెళ్ళిపోయాను. వెళ్తుంటే ఆ మధ్యలో మేము వెళ్ళే దారిలో బావి ఉంది. బావి మీద చిన్నది ఒక పాదం పెట్టే అంత చెక్క వేసి ఉన్నారు. ఆ చెక్క మీద సునాయాసంగా నేను వెళ్ళిపోయాను. ఆ బావిలోకి చూస్తే దాంట్లో నీళ్లు లేవు, రాళ్ళు అవి ఉన్నాయి అడుగున. నేను అనుకున్నాను అనమాట, ఒకవేళ అమ్మ వచ్చిందంటే ఇలా పోయిందంటే రాయిని గుచ్చుకొని అంటే ఇబ్బంది పడతారే. సరే ఆమె ఇష్టం, నేను రమ్మంటే రాలేదు కదా అని చెప్పి నేను వెళ్ళిపోయి ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆ బస్సు ఒక గుడి దగ్గర ఆగింది. ఆ గుడి దగ్గర ఆగితే ఆ గుడి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేశాను, అక్కడ లోపల కొబ్బరికాయ కొడితే నీళ్లు బయటకు వస్తాయి కదా, ఆ నీళ్లు బయటకు వచ్చే దాని దగ్గర ఒక తూములాగా పెట్టున్నారు. దానికి సింహం మొహం పెట్టున్నారు అనమాట. రాతితోటి పాత గుళ్ళు కాడ అలాగ ఉంటాయి కదా. ఆ సింహం నోటి కాడికి నేను ఆ నీళ్లు చేతులు చెంబులు పెట్టున్నారు. వాళ్ళ చేతులన్నీ వదిలేసి ఆ రాతి సింహం మొహం నా చేతులకి నీళ్లు పోయటానికి వస్తుంది జరిగింది. ఇదేంటి వాళ్ళకి ఎవరికి పోయకుండా నాకు వస్తున్నాయి అని చెప్పని ఇటు జరిపితే ఇటు మళ్ళీ వచ్చేస్తుంది. అటు జరిపాను ఇటు జరిపితే ఆ నీళ్లు నాకు పోయటానికే ఆ రాతి సింహం మొహం ఇలాగొచ్చి నా చేతిలో నీళ్లు పోసింది అనమాట. ఆ నీళ్లు అలాగ ఒక్క చుక్క తాగాను. తాగంగానే అలాగే తేలికైపోయి జమ్మని పైకి వెళ్ళిపోయా. బాగుందో ఎప్పుడు మన చెట్లని పై గుళ్ళని గోపురాలని మనం పై నుంచి చూడం కదా. ఎవరన్నా ఫ్లైట్లు వెళ్ళే వాళ్ళు ఏమన్నా చూస్తే ఒక్క నిమిషం చూస్తారేమో. నేను ఆ పైన నుంచి చూస్తుంటే ఆ చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చక్కగా పైన. ఆ గోపురం ఎంత బాగుందో, గుడి అంత పైన నుంచి హాయిగా చూశాను అనమాట. ఆ తర్వాత ఆ గుళ్ళో అంటే దానికి ముందేమైందంటే, ఎప్పుడైతే నేను ఆ నీళ్లు తాగానో ఆ గుడి ఆవరణ అంతా వాటర్ తోటి నిండిపోయింది. నిండిపోయింది పైకి చూసాను అనమాట. అవన్నీ చూసాను. అదొకటి. ఇంకొక అనుభవం ఏంటంటే, కూర్చొని ఉన్నాను మా ఇంట్లో, నాకు బాగా తెలుస్తూనే ఉంది. నా శరీరంలో నుంచి నా శరీరం లేచిపోయింది. సూక్ష్మ శరీరం అనమాట. అప్పటికి నాకు ఇంకా తెలియదు అది. వెళ్ళిపోయి అమ్మో స్లాబ్ తగిలిద్ది కావాలా నాకు అనుకున్నా. ఏం తగల్లా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అంటే ఎవరైనా పరమ గురువులు ఎవరైనా కనిపిస్తారేమో, కనిపిస్తే ఏదైనా అడగండి అని చెప్పని నాకు చెప్పారు. అడిగితే ఎవరిని చూసినా ఎవరు కనిపించాలి, కానీ గిరగిరగిర అన్ని తిరిగేసి వచ్చాను. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ జనాలేఖ రాకముందు నేను చిన్నప్పుడు కూడా
నాకు జ్వరము ఏదన్నా వస్తే మామూలుగా పడుకుండి పోతాను కదా! పడుకుంటే నేను కోమా స్థితిలోకి వెళ్ళిపోతాను అనమాట. అంటే బాగా డీప్‌లో నిద్రలోకి వెళ్ళిపోతాను. నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు శరీర స్పృహ అంటూ నాకు తెలీదు. తెలియకుండా అప్పుడు నా శరీరం వెళ్ళిపోయేది ఎక్కడికో. ఎళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగేదాన్ని. హాయిగా ఉండేది నాకు. ఈళ్ళెవరన్నా ఏ టాబ్లెట్ ఏసుకోవడానికో, లేపోతే ఏమన్నా తాగమని లేపితే చాలా ఇబ్బందనిపిచ్చేది. అంటే శరీరంలో నేను లేను. ఆ జ్వరం గాని, దాని తాలూకు బాధ గాని నాకు తెలిసేది కాదనమాట. నేనెళ్ళిపోయి ఉండేది. ఎక్కడెక్కడో తిరిగేదాన్ని హాయిగా. వీళ్ళు లేపితే అప్పుడొచ్చేదాన్ని. అప్పుడొస్తే అప్పుడు ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇయన్నీ అప్పుడు కనిపించేయి. అది నాకు సూక్ష్మ శరీర యానం అని నాకు తెలీదు. నాకు చిన్నప్పుడే జరిగిందది. అది అందరికి ఉంటదేమో అనుకునేదాన్ని. తెలీదు గదా! ఎవరిని అడిగేదాన్ని కాదు. తర్వాత ఇప్పుడైనా నాకేదైనా కొంచెం గనక ఒళ్ళు నలతగా ఉందనుకోండి, పడుకుంటాను. పడుకొని తలుపులేసేసుకొని, ఇంకా ఎవరైనా ఇబ్బంది పెడతారని బయట తాళం వేసుకొని పడుకుండిపోతా. పడుకుండిపోతే చక్కగా ఒక పావుగంటలో, అరగంటలో ఎళ్ళిపోతాను. ఇంక శరీర స్పృహ అంటే ఏం తెలీదు. పూర్తిగా ఎళ్ళిపోతాను. ఎక్కడికెక్కడికో, ఎక్కడెక్కడో పోయి హాయిగా తిరిగొస్తున్నానన్నమాట. చూడలేని అన్ని ప్రాంతాలన్నీ చూసొస్తుంటాను హాయిగా. ఆ తర్వాతొచ్చేటప్పటికి బాడీ ఫ్రీ అయిపోయిద్ది. ఇంక మందులొద్దు, టాబ్లెట్లొద్దు, ఫుడ్ గూడా అవసరం లేదనమాట. అలాగా అవుతుంది. ఇప్పుడు 'కర్తాలో జానమహా చక్రం' చూడటం. పత్రి సార్ తోటి ఒకటి మంచి మిరాకిల్ అండి. పత్రి గారు హ్మ్. లక్ష్మీనారాయణ గారి ఇంటికొచ్చారు ఒకసారి. వస్తే హ్మ్. అప్పటిదాకా ఆయన్ని టచ్ చేయటం గాని, షేక్ హ్యాండ్ ఇవ్వటం గాని ఏం చేయలేదు నేను. అయితే అంటే అప్పటికింకా బిడియం ఏం వదలలేదు. ఈయన ఆ ఫోటోలు, పుస్తకాల్లో ఫోటోలే చూసి ఈయనేంట్రా బాబు ఇలాగా భుజాల మీద చేతులేసి ఇలా ఫోటోలు తీసుకుంటున్నాడు ఏంటో అని చెప్పి అనుకోని కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అప్పటికింకా మేడం గారు కూడా నాకు పరిచయం అవ్వల. అలా కొంచెం ఇబ్బందిగా ఉండే కానీ జానం మటుకు సూపర్‌గుంది. నాకన్నీ బానే ఉన్నాయి. సరే ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఆయన లక్ష్మీనారాయణ గారన్నారు, "సార్‌ని కలుస్తారా?" అన్నారు. "మేమేం కలుస్తాంలేండి" అని చెప్పి అన్నా. "లేదమ్మా పర్లేదు కలవండి" అంటే మా వీధి నుంచి అంతా ఒక 30 మంది దాకా ఎళ్ళామనమాట. ఎళ్లి అందరం రూమ్‌లోకెళ్ళాం. రూమ్‌లోకెళ్తే అంటే ఆయన ఎంత దివ్య దృష్టి, ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేను, మా చిన్నమ్మాయి, మా బాబు మేము ముగ్గురము తర్వాత అంతా 30 మంది దాకా ఉన్నాం. మంచం చుట్టూరు ఎళ్ళాం. ఇలా రూమ్‌లోకెళ్ళి చుట్టూరు నిల్చున్నాం. మేమెళ్ళేటప్పటికి ఒక ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్ళు పడి నొక్కేస్తున్నారు పైన పడి. ఇదేంట్రా బాబు! ఏందో చాలా ఇబ్బందిగా ఉందనుకుంటానే నిల్చున్నానక్కడ. నిల్చుంటే నన్ను ముందు ఏలు పెట్టి పిలిచారు ఇలాగ. రమ్మన్నారు. ఈయనేంట్రా దేవుడా నన్నే రమ్మంటున్నాడు అని చెప్పి అనుకోని కదలలా. మళ్ళా రమ్మన్నారు. అప్పటికి కదలలేదు. "రమ్మన్నానా?" అన్నారు. టప్‌మనెళ్ళి కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చున్నా. కూర్చున్నాక మళ్ళా మా రెండో అమ్మాయిని పిలిచారు. ఆ అమ్మాయిని తల దగ్గర కూర్చోమన్నారు. మా బాబుని పిలిచారు. ఈ అబ్బాయిని ఒక పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన మంచం మీద తలకి అటుపక్క ఒకరిని, ఇటుపక్క ఒకరిని మా పిల్లల్ని కూర్చోబెట్టుకున్నారు. నన్ను దగ్గర మటుకు కాళ్ళ దగ్గర కూర్చోమన్నారు. కాళ్ళ దగ్గర కూర్చున్నాను కామ్‌గా కూర్చున్నా. ఏమి కదలలేదు, మెదలలేదు, ఏం మాట్లాడలేదు. అంటే కాళ్ళు నొక్కన్నారు. మా వాళ్ళంతా మా వీధిలో వాళ్ళంతా వచ్చున్నారు. నేను కాళ్ళ మీద నొక్కితే మళ్ళీ ఈళ్ళందరూ ఏం పుకార్లు పుట్టిస్తారు అని చెప్పి అనుకున్నా. అంటే అన్నీ అప్పుడు అలాంటియన్నీ ఉండేటియన్నమాట. అనుకోని నెమ్మదిగా అలాగా ఆయన కాళ్ళ మీద అలాగా చెయ్యేసానండి. ఇంకంతే. ప్రతి నా శరీరంలో ప్రతి అణువు మన వేప పువ్వు ఎలాగ ఇప్పుకుంటది చూడండి గుమ్ముగా. అలాగ అణువు అణువు విప్పారిందది. చెప్పటానికి గూడా నాకు ఆహ్, వీలు కాదనమాట. అలాగ ఒళ్ళంతా విప్పారిపోయింది. ఇంకా నా శరీర స్పృహ నాకు లేనే లేదు. తెలియలేదు. ఇంకా ఏదో తెలియని ఒక పూర్తిగా తేలికైపోయాను. అయిపోయి "ఏంటి మేడం సంగతులు" అన్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి. "ఏంటి మేడం సంగతులని" కళ్ళు ఎగరేసి చూసారు. చూస్తే ఇంగేంటి "సార్ మరి మీరంటే నాకసలు నచ్చలేదు సార్. కానీ మీరంటే ఏదో చూడాలని తపన. నా మీరేమో ఇలాగా ఫోటోలు అన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ ఇబ్బందనిపించేది. మరేమో జానవి చాలా బాగుంది సార్" అంటే "అవునా! ఇంకా ఇంకా" అన్నారు. మేము ఒకసారైతే మిమ్మల్ని బాగా చూడాలని నాకు చాలా తప్పించేదాన్ని సార్. కానీ మీరెక్కడ అందుతారు? ఎక్కడ నాకు కనిపిస్తారు? మీరెక్కడ దగ్గరగా వస్తారని చెప్పి అనుకునేదాన్ని. మళ్ళీ మీ దగ్గరకి రావాలంటే భయం సార్. నాకయన్నీ ఇంకేమేంటియో చెప్పేస్తున్నా. కానీ ఆ గొంతు కూడా నాది కాదు. మాట నా ఇది శ్వాస నాకు తగలట్లేదు ఆ గొంతు. ఆ వాయిస్ నాకు తగులుతూ రావట్లేదు. ఇప్పుడు మనం మాటలు మాట్లాడుతుంటే మన నోట్లో నుంచి వస్తున్నాయి తెలుస్తుంది గదా! అది కూడా నాకు తెలియట్లా. ఇంక వేరే వాయిస్ వచ్చేసింది. గట 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 మొత్తం చెప్పేస్తున్నాను. చెప్పేస్తుంటే అవునా! అవునా! అని చెప్పని నేను ప్రతి ఒక్కడు భూమి మీద శాకాహారి అయ్యేదాకా, అందరూ ధ్యానం చేసేదాకా నేను ఈ భూమి వదిలిపెట్టి పోను. నేను శండ శాసనుడిని అని చెప్పని పడుకుని ఆయన దిగ్గున లేసి అలాగ మొఖం దగ్గరకి మొఖం పెట్టి నేను శండ శాసనుడిని.
ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శాకాహారం వేయాలి. అప్పుడు దాకా నేను ఈ భూమి వదిలిపెట్టిపోను అని చెప్పని పడుకోను. మళ్ళా పడుకుని పోయారనమాట. అయితే ఇంకా నాకు మా చిన్నమ్మాయికి ఒక చెయ్యి ఇచ్చేసారు. మా బాబుకి ఒక చెయ్యి ఇచ్చేసారు. మా బాబుకి ఎలాగుందో నాకు తెలీదు గానీ, మా చిన్నమ్మాయి కూడా నా పరిస్థితేనట. ఆమెకి కూడా ఒళ్ళంతా ఇప్పారిపోయినట్టు అయిపోయి, ఒక ఏదో తెలియని మైకంలాగా వచ్చేసిందంట. సరే అది అయిపోయింది. ఇంకొచ్చేసాము. అక్కడి నుంచి ఫుల్ ఎనర్జీ. అంటే అవరోచన ధ్యానం చెప్పటం, చేయటం చేస్తున్నాం. తర్వాత మేడం గారు కాలం చేసే కాలం చేసిన టైంలో ఏమైందంటే, వాడు కాలం చేసేసారు. అది కొంచెం బాధాకరమైన విషయం. మేము అసలు ఊహించలేదు. మేడం గారు నేను కూర్చుంటే ఏమనుకునేవాళ్ళం అంటే, మనిద్దరం ఒకేసారి చచ్చిపోదాం మేడం అనుకుంటే, లేదమ్మా నేను ముందెళ్ళిపోవాలి, తర్వాత రావాలి. నీకు ఇంకా బోలెడు పనుంది ఇక్కడ అంటే, మీరు లేనిది నేను ఉండలేను మేడం అనేదాన్ని. అంటే అమ్మ కన్నా కూడా ఎక్కువైపోయారనమాట నాకావిడ. అంత ఆప్యాయత చూపించేవాళ్ళు. అంటే, అలా కాదురా ముందు నేను వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు. సరే అయిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆవిడ గురించి ఎప్పుడైనా బాధగా ఏమన్నా తలుసుకున్నాను అనుకోండి, వచ్చేస్తారు. అంటే ఏరే లోకాల నుంచి వచ్చేసినట్టు వచ్చేస్తారు. వచ్చేసి ఈ మేడం గారు వచ్చేసారు, అమ్మయ్య ఇంక పర్లేదు నాకు అది ఇది అని చెప్పి అనుకుంటాను అనమాట. ఒకసారి అడిగాను, మేడం గారు మరి మీరు ఎటు వెళ్ళిపోయారు కానీ మీకు ఈ కార్యక్రమాలన్నీ అంటే కర్మకాండలు అవన్నీ చేశారనమాట. ఇవన్నీ చేశారు మేడం, అవన్నీ అవసరమా అని అడిగితే ఆవిడ అన్నారు, మరి నేను మీ చిన్న బాబుకి పెద్ద బాబుకి అందరికి చెప్పాను, అలాగ వద్దు మేడం గారికి అవి ఇష్టం లేదు, చేయొద్దంటే ఎవరు వినలేదండి అని చెప్పన్నా. నువ్వు చెప్పావు గాని చెయ్యొద్దు అని నువ్వు అక్కడ నిలబడలేదు. నువ్వు నిలబడుంటే మన వాళ్ళంతా నీ వెనకాల నిలబడేవాళ్ళు. ఇక్కడ జరగటానికి వీల్లేదు, ఈ కర్మకాండాలు జరగటానికి వీల్లేదు, మేడం గారు చెప్పారు అని చెప్పి నువ్వు గట్టిగా నిలబడలేదు. అందుకని ఎన్నోళ్ళు చేసుకున్నారు అని చెప్పని చెప్పారు. నాకు నా బాధ అంతా ఏం కాదురా మీ అన్నయ్య గురించేనని ఒకసారి చెప్పారు. అలాగా ఇంకోసారి ఏం చేశారు, భోజనశాలలో కూర్చొని ఉన్నాం అనమాట. ఆవిడ అన్ని ఒక జల్లెడతోటి జల్లిస్తున్నారు గింజలు లాంటి, అన్నీ దిగిపోతున్నాయి. దిగిపోతుంటే అయ్యో మేడం గారు వచ్చి ఈవిడ జల్లిస్తున్నారు ఏంటి, ఇవ్వండి మేడం నేను జల్లిస్తానంటే, లేదురా ఉండు నేను చేస్తానని చెప్పి ఆవిడ జల్లిచ్చారు. ఆ తర్వాత ఇదేంటి మేడం గారు వచ్చేసారు కదా పైలోకాల నుంచి, నేను ఫోటో కూడా తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పి నేను గబగబా ఫోన్ కోసం దేవులాడుతుంటే ఫోన్ కనిపించలేదు. ఆ గోడ దగ్గరికి వెళ్ళిపోయి నేను చూస్తున్నాగానే అలాగా మాయమైపోయారు అనమాట. నన్ను చూస్తున్నాగానే అలాగా సమసిపోయారు అంతే. అలాగా చాలా సార్లు ఆవిడ వెళ్ళిపోయినా కూడా ఆవిడ అభిరుచి ఏంటో అది నాకు అంటే ఆవిడ ఆలోచన, ఆవిడ మైండ్ సెట్, ఆవిడ ఎలాగుందో అక్కడ అన్నది కనిపిస్తూనే ఉంటారు. ఇంకోసారి వచ్చారనమాట. వచ్చి ఆవిడ ఏం చేశారంటే, ఎవరో ఒక స్వామీజీ వచ్చారు, ఇంకొక ఆశ్రమం కడతాను అది ఇది అని చెప్పాను. ఆవిడ ముందే నాకు చెప్పారు, ఇదంతా ఏరే వాళ్ళు ఆక్రమించడానికి చూస్తున్నారా చూడు, మన దగ్గరకు రావట్లేదు, ఈ జనం నేర్చుకున్న వాళ్ళంతా కూడా ఆయన ఏదో మాయల మంత్రాలు చేస్తున్నారంటే అక్కడికి వెళ్తున్నారు అని చెప్పని బాధపడ్డారనమాట. ఆ టైంలోనే ఒక అతను ఒక స్వామీజీ వచ్చారు, ఇక్కడ ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. అప్పుడు నేను చెప్పా, ఇక్కడ అలాంటి ఏమి చేయటానికి వీల్లేదు. ముందు చెప్పారు కదా మేడం గారు ముందు నిలబడమని, ఇక్కడ అలాంటి ఏమి చేయటానికి వీల్లేదు. పత్రిసారి ఏది చెప్తే అదే మేడం గారు చేశారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి కానీ దీన్ని ఎక్కడ మార్పులు చేర్పులు కానీ ఇక్కడ మంత్రాలు తంత్రాలు అవి ఉపవాసాలు ఇవి యజ్ఞాలు ఇవన్నీ ఏమి జరగవండి. ఇప్పుడు మేడం గారు సార్ చెప్పినయే మేడం గారు చేశారు, దాన్నే ఫాలో అవుతారు కానీ ఇంక రెండోది ఇక్కడ ఏం మార్పు జరగటానికి వీల్లేదు అని చెప్తే అతను వెళ్ళిపోయారు అనమాట. అంటే మేడం గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు మాడుగుల్లోనే. అంటే ఆవిడ అంటే ఇంకొకటి ఏం చెప్పారంటే, ఒకసారి మేడం గారు వచ్చారనమాట. నేను అడిగాను, మేడం గారు మీ లోకం ఎలాగ ఉంటుందండి అని అంటే, అక్కడ చాలా బాగుంటుందిరా, చాలా హాయిగా ఉంటుంది, నువ్వు కూడా వస్తావు కదా చూద్దు కానీ అన్నారు. అంటే నన్ను ఎందుకు రాణిస్తారు మేడం, మీరేమో చాలా చాలా సేవలు ఎన్ని చేసుకున్నారు, బోల్డ్ ఇవన్నీ చేసుకుంటే కదా మిమ్మల్ని రానిచ్చారు, నన్నేమో రానివ్వర్లు అక్కడ దాకా అని అంటే, నువ్వు కూడా చెయ్యి ఇప్పుడు టైం ఉంది కదా ఇంకా చేసుకో మరి అన్ని అని చెప్పారనమాట. అదే ఇంకా మేడం గారితో అనుభవాలు, ఇంకా నా అనుభవాలు ఇంకా ఏమిటి ఉన్నాయి. అదే. లక్ష్మి ఇంకేమైనా చెప్పమంటావా, చెప్పు గుర్తు చేయి ఒకటి. మీరు ఏదైనా చిన్న క్వశ్చన్ వేయండి సార్ వస్తుంది. ఒకే పక్క పక్క సీట్ అనమాట, బెడ్ కూడా ఒక బెడ్డే ఉంటది. మేము ఎక్కడికన్నా మేడం గారు ఏం చేస్తారు, ఒక పండుగ కానీ ఏదన్నా అయిపోయి అక్కడ ఏమన్నా మన పిరమిడ్ దగ్గర ఫంక్షన్లు అయిపోయినాయి అనుకోండి, తెల్లారి సినిమాకి వెళ్ళిపోతాం. సినిమాకి వెళ్ళిపోతే ఇంక చేతిలో చేసి నొక్కుకుంటూ సినిమా చూస్తాం అనమాట. కారులో వెళ్తున్నా అలాగే,
ఆవిడ చేతిలో చేయి తీసుకొని అలాగా ఆ చేయి నొక్కుంటూ వెళ్తారనమాట. అంటే ఇంక ఆవిడకి కూడా ఎంత అనుబంధం అండి. ఇంకెవరి పక్కన కూర్చున్నా, ఎవరి పక్కన పడుకున్నా ఆవిడకి నిద్ర పట్టేది కాదు. మళ్ళా కావున ఎన్నో ఏం చేశానంటే, ఇలా ఒకసారి గుడికెళ్ళాను. లక్ష్మీనారాయణ గారు వాళ్ళందరూ ఆ ధ్యానంలో కూర్చొని ఉన్నారు. నా ధ్యానానుభవాలు చెప్పమంటే చెప్పాననమాట. మేడం గారు ఇన్ని అనుభవాలు పొందారు గదా! మీరింకా ఎనభై తింటున్నారా అన్నారు. అవును సార్ అంటే, లేదండి రేపటి నుంచి మానేసేయండి అని చెప్పారనమాట. సరే వచ్చేసాను తెల్లారితే ఆదివారం గదా! మా వారేమో చేపలు తెచ్చారు, మాంసం తెచ్చారు. అయితే మా పెద్దమ్మాయి అన్నది మా పెద్దమ్మాయి వాళ్ళు అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు. నేను ఆ రోజు చెప్పాననమాట. ఈ రోజు నుంచి నేను ఇవి తినటం మానేస్తున్నానమ్మా అని చెప్పాను మా అమ్మాయికి చెప్తే, ఇంట్లో వాళ్ళకి చెప్పాను. మా పెద్దమ్మాయి అన్నది, "అమ్మ నీకు చేపలన్నా, ఇవన్నా బాగా ఇష్టం గదా! ఇవాళ ఒక్కరోజు తినేసేయలే. తర్వాత రేపటి నుంచి మానేద్దువు" అన్నది. నేను చెప్పాననమాట. ఇన్ని సంవత్సరాల నుంచి తిని నేనేం సాధించిందేం లేదు. ఇవాళ నేను మాటిచ్చి వచ్చాను గాబట్టి, ఇవాళటి నుంచే మానేస్తున్నాను. ఇంక ముట్టుకోనని చెప్పాను. ఆ రోజుటి నుంచే మానేశాననమాట. ఆ తర్వాత కొద్ది రోజులు మా చిన్నమ్మాయికి చెప్పాను. తను ముందు మానలేదు. తర్వాత పత్రి సార్ దగ్గరికి ఎళ్ళొచ్చిన తర్వాత తను గూడా పూర్తిగా మానేసింది. ఇప్పుడు మా ఇంట్లో పూర్తిగా శాకాహారం, మాంసాహారం లేదు. ఎక్కడికెళ్ళినా తినరు. మా వారు తినరు. మా వారు అసలు ధ్యానంలోకి రావటము, ఆయన శాకాహారి అవ్వటము చాలా మిరాకిల్ అన్నమాట. అంటే ఆయన నేనెప్పుడు చెప్పలేదు. మారండి మీరు తినకూడదు అది అని కూడా నేను చెప్పలేదన్నమాట. నేను తినటం మానేసిన తర్వాత ఎప్పుడన్నా తెచ్చుకునేవాళ్ళు. 2, 3 వారాలకి అలా తెచ్చుకునేవాళ్ళు. అది నేను అయిష్టంగా వండేదాన్ని. ఒకరోజు ఏం చేశాను వండుతూ నే కొ బాధపడ్డానన్నమాట. ఇది మంచి ఆహారం కాదు గదా! నేనేమో వండి పెడుతున్నాను తినొద్దు అని ఆయనకి గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఏం చేస్తారో నాకు తెలీదు. మీ ఇష్టం. మీరే నన్ను ఈ వండటం నన్ను నుంచి విడుదల చేయాలా? నేను వండనింకా. ఇవాళ నుంచి నేను వండను. మీరేం చేస్తారో నాకు తెలీదని నా పరమ గురువుకి చెప్పుకున్నానన్నమాట. ఇంక తర్వాత ఆయన తేలేదు. ఆయన మానేశారని నాకు చెప్పలేదు. మా ఇంటి ఎదురు ఒక ఫంక్షన్ అవుతుంటే వాళ్ళు ఎన్వి పెట్టారు. ఆ రోజు మా వారు తినలేదన్నమాట. ఏం తినలేదని ఎవరడిగితే నేను మానేశానని చెప్పారన్నమాట. నాకు గూడా చెప్పలే. ఆయన మామూలుగా మానేశారు. అంటే ఏదైనా మనం హృదయపూర్వకంగా ఒక మంచి పని అనుకుంటే అది తెలియకుండానే అక్కడ అది జరిగిపోయి ఉంటది అంతే. అది మనకి తెలియకుండానే ఏ ఒత్తిడి లేకుండానే జరిగిపోయిద్ది. ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు నాకు ఏదన్నా చిన్న పని చేయాలంటే చాలా ప్రళయం. ఒక చిన్న పని చేసుకోవాలంటే చాలా ప్రళయం. అవన్నీ కూడా ధ్యానంలోకి వచ్చినాక చాలా ఫ్రీ అయిపోయినాయన్నమాట. ఓకే. చాలా చాలా ఓకేనండి. చక్కగా చెప్పారు అంటే మేడం. గొప్ప గొప్ప వాళ్ళందరిని చూసే భాగ్యం ఆ పత్రి సారు కల్పించారన్నమాట. ఓకే. అందరికీ ధన్యవాదాలు. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.